సంవత్సరం అసలు రాదు. ఇప్పుడు అది అర్థమైందంటారా గురుగారు? అసలు ఎవరికి ఏదో అర్థం కాదమ్మా, గుర్తుపెట్టుకో. సూత్రం చెబితే అర్థం చేసుకోగలిగేవాడు ఎక్కడ దాకా వచ్చేస్తాడు అంటే వాడు ఆ జన్మలో తరించేవాడు అయితేనే సూత్రం చెప్పగానే వాడికి స్ఫురిస్తుంది, లేకపోతే తెలియదు. ఎక్కడ ఏ సూత్రం చెప్పినా వాడికి స్ఫురిస్తుంది. అంటే వాడు ఆల్రెడీ రైప్ అనేవి వచ్చేస్తాడు అనమాట, ఆ జన్మలో అయిపోతుంది. మరి భాష రాని వాళ్ళు స్థలం ఎప్పుడుకో చెప్పాక నేను వచ్చేప్పుడు దారిలో 19,000లో ఎక్కడో ఉంటావు కదా, పెడుతూ ఉంటుంది. అదే చెప్పండి గురుగారు ఒకసారి. అసలు మనకు నిద్ర ఎలా వస్తుంది చెప్పారు. హంసతత్వం ఎరిగినటువంటి వాడికే తెలుస్తుంది నిద్ర ఎలా వస్తుందో. హంస మూలాధారం నుంచి సహస్రారం వరకు పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేటప్పుడు ఎడ, పెంగళ, సుషుమ్న అనే 3 నాడుల మీద పనిచేస్తుంది. ఎడ, పెంగళలో పనిచేసేటప్పుడు మెలకువటం, ఎడ, పెంగళలో పనిచేసేటప్పుడు మెలకువలవటం. సుషుమ్నలో పనిచేసేటప్పుడు 3 స్థానాల్లో పనిచేస్తుంది. ఈ షడాధారములు ఈ 6 కమలముల మీద తిరిగేటప్పుడు అంటే పువ్వు మీద 9 తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడు కళ. పువ్వు మధ్యలో దుద్దు ఉంటుంది, కర్ణిక అంటారు దాన్ని. దాని మీద కూర్చున్నప్పుడు సుషుప్తి. మధ్యలో ఒక నాళ ఉంటుంది, ఈ 6 కలుపుతూ. ఆ నాళ మధ్యలో ఉన్నప్పుడు తురియం. ఇవి 4 స్థితులు. మెలకు రావాలంటే తప్పక హంస ఎడ కానీ వెంగళలో కానీ ఉండవలసిందే. అయితే ఎడమ ముక్కు మీదనే నడవాల్సి శ్వాస, లేకపోతే కుడి ముక్కు మీదనే నడవాల్సి శ్వాస. అలా నడిచినప్పుడు మెలకు వచ్చేస్తుంది. అదే శ్వాస మధ్యలో సుషుమ్నా నాడి మీద ఉంది. ఆ సుషుమ్నా నాడి ఈ 6 క్షేత్రాలన్నీ కలుపుతుంది. ఆ 6 పువ్వులాగా ఉంటాయి. ఈ పువ్వులు ఇలా కిందకి తిరిగి ఉంటాయి. అన్నీ ఎలా ఉంటాయి? ఇప్పుడు అలా చూసావా, తామర పువ్వు ఇలా కిందకి తిరిగి ఉంటుంది. పొలంలో తామర పువ్వు ఎలా ఉంటుందో మొగ్గ కిందకి తిరిగి ఉంటుంది. సూర్యోదయానికి ఇలా పైకి లేచి పిచ్చుకుంటుంది. ఇలా కిందకి తిరిగి ఉంటాయి. సాధన చేసేటటువంటి వాడికి, అంతర్ముఖం యోగి అయినటువంటి వాడికి ఈ పువ్వులు ఇలా తీర్చుకుంటాయి. భోగి అయిన వాడికి ఇలాగే ముడుచుకునే ఉంటాయి. ఈ ముడుచుకున్న దాంట్లోనే 9 తిరుగుతూ ఉంటుంది. ఆ 9 రేకుల మీద తిరిగినప్పుడు స్వప్నం. అందులోనే దుద్దు మధ్యలో కూర్చుంటుంది, అక్కడ సుషుప్తి. మరలా నాళ మధ్యంలోకి వస్తుంది, తురియం. ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ మీకెవరికి తురియం ఉండదు. యోగి కాని వాడికి తురియం ఉండదు. జ్ఞాని అయిన వాడు, యోగుడు జ్ఞాని అయిన వాడికే తురియం ఉండదు. కారణం అంటే ఈ పువ్వు ఇలా తిరగాలి, ఇలా విచ్చుకోవాలి. ఇలా విచ్చుకున్న తర్వాత ఈ 9కి విడుదల వస్తుంది. అప్పటి వరకు ఇలా ముడుచుకుని ఉన్నప్పుడు 9 అందులో బంధించబడి ఉంటుంది. ఇలా తిరిగిన తర్వాత అప్పుడు ఆ దుద్దు మధ్యలో సుషుప్తిలో నుంచి తురియంలోకి, నాళ మధ్యలోకి చేరుతున్నాం. పై దాంట్లోకి నాళ మధ్యలోంచి పై స్థితి. మళ్ళీ అక్కడ తిరుగుతుంది, మళ్ళా దుద్దు మీదకి చేరుతుంది, మళ్ళీ నాళ మధ్య నుంచి పైకి. ఇట్లా 6 స్థాయిల్లో వెళుతుంది పైకి. వెళ్ళి 7వ స్థాయిలో సహస్రారంలో దుద్దు మీద కూర్చుంటుంది. దాన్ని బిందు మధ్యం అంటారు. అక్కడ కూర్చున్నప్పుడు దైవీ నిద్ర వస్తుంది, దైవీ సుషుప్తి, దైవీ కళ, దైవీ మెలకువ. సహస్రారంలో ఈ 3 ఉంటాయి. కింద అంతానేమో జీవుడుగా మెలకువ, జీవుడుగా స్వప్నము, జీవుడుగా నిద్ర, జీవుడుగా తురియం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడుగా తురియం సహస్రారం. అందుకని సహస్రారంలో తిరిగే హంసకి ఈశ్వర హంస అని పేరు. కింద ఉన్నవాడు తిరిగేవాడికి జీవహంస అని పేరు. అర్థమైందా? అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళితే కోటి మందికి ఒకడు వెళ్తాడు. వాడు అచల హంసగా మారతాడు. ఇది కాబట్టి ఈ జీవహంస, ఆ ఈశ్వర హంస, ఆ అచల హంస తెలిసిన వాడే మోక్షమును పొందుతాడు. ఇది తెలిసితే మోక్షం.
తెలియకున్న తమ్ము. బంధము. అర్థమైందండి? పాట పాడమంటారు వాడు పాట అది. తెలిసితే మోక్షము అందులో ఉంది, గ్రూప్లో తెలియను కలవంటిది బ్రతుకు ఘనునికి. ఘనునికి ఎవడు ఘనుడయ్యా ఈ సృష్టిలో? ఈ సత్యం తెలిసిన వాడే ఘనుడు. వాడే ఘనుడు అంటే గొప్పవాడు. మనం మామూలుగా గొప్ప అంటే ఏమనుకుంటున్నాం? అమితాబ్ బచ్చన్ అంత పొడుగుంటే గొప్ప, అంతేనా కదా? అమెరికాలో చాలా మంది ఉంటారు అమితాబ్ బచ్చన్ అంత పొడుగు, ఆఫ్రికాలో కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళ హైట్, రీచ్ ది హైట్ అనేది ఘనం. మీ అమ్మాయి మీ పెళ్లి ఘనంగా జరిగిందో జరగలేదు? ఎవరి పెళ్లి వాడికి ఘనంగానే జరుగుతుంది. ఘనంగా జరగడం అంటే గొప్పగా జరిగిందని అర్థం. దేవుడి పెళ్లి ఎలా చేయాలి? ఘనంగా చేయాలి. శ్రీవారి కళ్యాణం రోజు అక్కడ ఎలా చేస్తారు? లోటు ఉండదన్న. ఘనంగా అంటే అర్థం ఏంటి? లోటు లేదని. అంతేగాని నువ్వు పెట్టుకున్న గీతలు కావాలి. నీ జీవితం ఎలా సాగుతుందంటే ఘనంగా సాగుతుందండి అనేవారు ఒక కాలంలో. ఇప్పుడు ఎవరు అంటలేదు. ఈ భాష అంతా పోయింది ఇప్పుడు. ఈశ్వరానుగ్రహం వల్ల అంతా ఘనంగా జరిగింది, ఏ లోటు లేదు అని అర్థం. కాబట్టి మొదటి స్టాంజా, మొదటి చరణం పల్లవి. పల్లవి అంటే మొదట పాడేది, మాటి మాటికి పాడేదని పల్లవి అంటారు. మధ్యలో వచ్చేవాడిని చరణాలు అంటారు. ఒకప్పుడు అనుపల్లవి కూడా ఉంటుంది. ఇది పాట యొక్క స్ట్రక్చర్. సరే, తెలిసితే మోక్షం. ఏది తెలిస్తే? ఇది తారకం అంటారు దీన్ని. ఈ హంసతత్వం మొత్తాన్ని తారకం అంటారు. ఈ తారకం తెలిస్తే మోక్షం వస్తుంది. ఈ తారకం తెలియకపోతే బంధం వస్తుంది. అంటే నీలోనే మెలకువ, కళ, నిద్ర, తురియం అనేవి ఎలా ఏర్పడుతున్నాయో నీకు తెలిస్తే హంసతత్వం ద్వారా ఆ హంసని పట్టుకొని ఆధారంగా పట్టుకొని నువ్వు తురియ స్థితిలో ఉండగలిగితే తెలుస్తుంది. తురియ స్థితిలో ఉన్నవాడికే తెలుస్తుంది, మెలకువ, కళ, నిద్రలో తిరిగేవాడికి తెలియదు. అలా తెలియకుండా మెలకువ, కళ, నిద్రలో తిరిగేవాడికేమో బంధం. తెలిసి తురియ స్థితిలో ఉంటే తురియాతీతం మోక్షం. ఆ తురియాతీతం అనేది అందుకుంటాం. అది అందుకోకపోతే మోక్షం రాదు. చూడండి, ఇది దానికి ఉన్నటువంటి అర్థం. ఇలా ఆ కీర్తనను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కీర్తన చెప్తున్నారు ఎలాగా ఏంటి. చదువు, పాడమ్మా. అలా నాలాగా పాడు అయితే, నీలాగా పాడకపోతే నాలాగా పాడు. మామూలుగా చదివేసేయమ్మా, చెప్తా. లిరిక్స్ చదివేస్తే చెప్తా. అనయము సుఖమేడ, అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది. సో మొట్టమొదట మానవుడు ఎక్కడ మొదలు పెట్టాడు? మెలకువైనా, కలైనా, నిద్రైనా, తురియమైనా 4 స్థితుల్లో కూడా నీ దృష్టి దేని మీద పెట్టావు? సుఖం, దుఃఖం. మెలకువకి ఎందుకు వస్తున్నావు? నిద్ర దుఃఖం అయింది కాబట్టి మెలకువలోకి వచ్చావు. స్వప్నంలోకి ఎందుకు వెళ్ళావు? మెలకువ దుఃఖం అయింది కాబట్టి స్వప్నంలోకి వెళ్ళావు. స్వప్నం నుంచి మళ్ళీ సుషుప్తిలోకి ఎందుకు వెళ్ళావు? స్వప్నం దుఃఖం అయింది అందుకని మరలా సుషుప్తిలోకి వెళ్ళావు. సుషుప్తి దుఃఖమైంది, అప్పుడేమైంది? తురియంలోకి వెళ్ళావు. తురియం దుఃఖమైంది, అప్పుడేం చేశావు? తురియాతీతంలోకి వెళ్ళావు. అంటే అది దుఃఖం అయితే తప్ప నిన్ను దాంట్లోంచి అవతల స్థితిలోకి నువ్వు మారటం లేదు. అది సుఖంగా ఉందండి, అప్పుడేం చేస్తావు? మెలకువ సుఖంగానే ఉంది, ఇంకెళ్ళక్కర్లేదు. తెగ స్వప్నంలోకి, సుషుప్తిలోకి, తురియంలోకి మారడానికి ఏముందో అంటే తురియం అనేది 4వ స్థితి అని అనుకునేవాడికి చెప్తున్నాడు ఈ మాట. కానీ తురియం 4వ స్థితి కాదు. మెలకువ, కళ, నిద్రలలో ఏమీ మారకుండా ఉండేదేదో అది తురియం. ఏ మార్పు లేదు వాడికి. మెలకువ వలన లేదు, కళ వలన లేదు, నిద్ర వలన లేదు. మారనటువంటి స్థితికి చేరుకున్నవాడెవడో వాడు తురియం. పరిణామరహితమైనటువంటి స్థితికి చేరుకున్నవాడెవడో వాడు తురియం.
కర్మ యొక్క పరిణామం అంతా మెలకువ కళా నిద్రలలోనే జరుగుతుంది. అందుకని మన ఆలోచనలు ఎప్పుడు వస్తున్నాయి? అయితే మెలకువ, లేకపోతే కళ, లేకపోతే నిద్ర. నిద్ర అనేది కూడా ఒక వృత్తే కదా. చిత్తంలో ఉన్న వృత్తులలో సంకల్పం, వికల్పం, విపర్యయం, స్మృతి, నిద్ర అని 5 విభాగాలు. మన జీవితం మొత్తం అంతా కూడా ఈ 5 విభాగాల్లో సర్దేస్తుంది చిత్తం. ఎన్ని పనులు చేయి. క్రికెట్ ఆడావు, కళ్ళలో క్రికెట్ ఆడలేవుగా, ఆడవచ్చు. ఎందుకని? క్రికెట్ గ్రౌండ్ను సృష్టించవచ్చు, ప్లేయర్లు 12 మందిని సృష్టించవచ్చు, చూసేవాళ్ళు 1,00,000 మందిని సృష్టించవచ్చు, కామెంటరీ కూడా చెప్పచ్చు, సిక్సర్లు కూడా పట్టవచ్చు. సుషుప్తిలో మాయమైపోయింది, 0కి వచ్చేసింది. కాబట్టి ఇదంతా మనసు యొక్క చాలన క్రియ. చలనము, చాలనము 2 ఉంటాయి మనసులో. ఏమిటది? చలనము, చాలనం. తనంతా తాను కదులుతుంది, ఇంకో దాన్ని కదిలిస్తుంది. చలనం అంటే తనను తాను కదలటం, చాలనం అంటే కదిలించటం. అది ఈ చిత్తవృత్తులను కదిలిస్తోంది, కదులుతోంది. ఈ రెండింటి ప్రక్రియల వలన మెలకువ కళా నిద్ర ఏర్పడతారు. మనసు ఉడికినటువంటి వాడికి, ఉడగడం అంటే పండిపోయిన వాడికి, చేశారు ఇంక చిరాకు వచ్చిన వాడికి, అంటే మనసు ఆయన దృష్టిలో చిరాకు వచ్చిన వాడు. వయసు ఉడిగింది ఆయనకి ఇప్పుడు. పెద్ద ఇంకా అమ్మయ్య పర్వాలేదు. ఉడగడం అంటే అర్థం ఏమిటంటే తనకు తానుగా. ఆయన చిన్నప్పుడు 20 ఏళ్ళప్పుడు ఇలా లేడండి. ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి ఆయన ఏం చెప్తున్నాడు? వాళ్ళ 20 ఏళ్ళ వయసు అంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎంతలో ఉన్నాడు? ఆయన మన హోస్ట్ గారు 70 దగ్గరలో ఉన్నాడు, 67 అన్నాడు. కాబట్టి 70 దగ్గరలో ఉన్నాడు. ఆయనకి ఏమైంది ఇప్పుడు? వయసు ఉడిగింది, అంతేనా? అలా మనసు ఉడగాలి. ఇప్పుడు వృద్ధులందరికీ వయసు ఉడికిందా, మనసు ఉడికిందా? వయసే ఉడికింది, మనసు ఉడగలేదు. మనసు 20 దగ్గరే ఉంది. ఆయన చెప్తున్న కబుర్లని ఎక్కడ చెప్తున్నాడు? 20 దగ్గర చెప్తున్నాడు. అర్థమైందా? నువ్వు కూడా నీ జీవితంలో ఎక్కడ చెప్తున్నావు? అంతే. అది అంటే మనసు ఉడగలేదు. సాధారణంగా మానవుడి మనసు ఉడగదు. ఎందుకని? ఎప్పుడు అక్కడ ఉంటుంది కథ ఇక్కడికి రాదు, వర్తమానానికి రాదు, ముందుకు అసలే రాదు. కాబట్టి ఎవరికైతే మనసు ఉడిగిందో వాడికి తెలుస్తుంది మోక్షం అంటే. మనసు ఉడగని వాడికి మోక్షం తెలియదు. వయసు ఉడిగితే తెలియదు. ఏమడగాలి? మనసు ఉడిగితే తెలుస్తుంది. కాబట్టి తెలిసితే మోక్షము, తెలియకున్నా బాధం. పెద్దానికి ఇది అన్వయం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నీకేం తెలియాలి? సుఖం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి? ఇప్పుడు ప్రస్తుతం తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నావు? ఒక అవస్థ దుఃఖం అనుకుంటున్నావు, ఒక అవస్థ సుఖం అనుకుని ఈ అవస్థలు మార్చుకుంటున్నావు సుఖాపేక్షతో. ఈ సుఖాపేక్షతో మెలకువ నుంచి కళ, కళ నుంచి నిద్ర, నిద్ర నుంచి తురియం, తురియం నుంచి తురియాతీతం, ఇలా ఏదేవో ఒకటి మార్పు ద్వారా సుఖాన్ని పొందేవాడు ఎవడో వాడు జీవుడు. జీవుడు అనగా ఏమి? మార్పు ద్వారా సుఖం. అంటే కాళ్ళు ముడుచుకుని కూర్చున్నాడు, కొంతసేపు బాగానే ఉంది, తర్వాత కాళ్ళు నొప్పులు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? మార్చుకోవాలి. మళ్ళీ కాళ్ళు జారేసాడు, అప్పుడు సుఖం. ఇంకా కాసేపు అయింది, మళ్ళా అయ్యో ఇంతకుముందు అది దుఃఖం కదా, ఇప్పుడు సుఖం. ఎందుకని? అంతకుముందు కాళ్ళు జారేసాడు కదా. ఇట్లాగా ఇంద్రియాలని ముడుస్తూ తెరుస్తూ, మనసుని ముడుస్తూ తెరుస్తూ, ప్రతిదీ ముడవడం, తెరవడం, టైట్, రిలాక్స్. అందుకని ఇప్పుడు మన వాళ్ళందరూ మోడర్న్ యోగా ఏం చెప్తుందండి? అందరికీ ఆసనాలే. ఏమిటయ్యా? టైట్, రిలాక్స్, టైట్, రిలాక్స్. నీ మజిల్స్ అన్నీ ఎప్పుడు నీకు సుఖంగా ఉంటాయి. డ్రైవ్ చేస్తున్నారండి, వేస్తే ఎప్పుడు 4 గంటలు ఒకే పొజిషన్లో కూర్చోవాలి. ఏమైంది? నీ శరీరం బిగుసుకుపోయింది. ఒకే పొజిషన్లో ఉండేటప్పుడు రిలాక్స్ అయ్యే అవకాశం లేదు. అక్కడ కొద్దిగా కాళ్ళు దాచుకుంటారని అన్నావు. డ్రైవింగ్ ఎలా చేస్తావు? చేతులు స్టీరింగ్ పట్టుకుని ఒకే పొజిషన్లో ఉండి
విడిచిపోతాయి. కాస్త చేతులు సాచుకోనివయ్యా అంటావు. అర్థం ఏంటి? టైట్, రిలాక్స్. మానవ శరీరం అంతా అంతే. కళ్ళు తెరవడం, ఎప్పుడూ తెరిచే ఉంచావు. కాసేపు ఎప్పటికి ఏమైంది? కాసేపు కళ్ళు మూసుకోరా బాబు, నీ కళ్ళు మంటలు వస్తున్నాయని ఆల్రెడీ నీ లోపల సిగ్నల్ వస్తుంది. ఏం చేస్తావు? అంతే. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వచ్చింది అంతే సంగతి. కళ్ళు తెరిచిన తర్వాత ఉంటాడు డ్రైవర్, మిగిలిన వాళ్ళకి కుదరదు. ఒక డ్రైవింగ్ చేసేవాళ్ళకి కుదురుతుంది. నైట్ డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ, నైట్ మేల్కొన్న వాళ్ళు, పొద్దున్న డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ కళ్ళు తెరిచి చూస్తూనే ఉంటాయి కానీ కళ్ళు సిగ్నల్ తీసుకోదు. లోపల నిద్రపోతుంది, మనసు నిద్రపోతుంది, కళ్ళు తెరిచే ఉంటాయి. అదేనండి. ఎలా సాధ్యం అంటే చూసేది మనసే కానీ కళ్ళు కాదు. ఇప్పుడు నిద్రపోయేది ఎవరు? మనసే. మేల్కొనేది ఎవరు? మనసే. కలగనేది ఎవరు? మనసే. కాబట్టి దానికి కూడా ఏ రూల్ వర్తించింది? టైట్, రిలాక్స్, టైట్, రిలాక్స్, క్లోజ్, ఓపెన్. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధం. ఇది నీ స్వాధీనంలో ఉండాలా, మనసు స్వాధీనంలో ఉండాలా? నా స్వాధీనంలో ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఎవరు ఉన్నారు? మనసు స్వాధీనంలో నువ్వు ఉన్నావు. ఇది తెలియాలి. నీ చేతిలో మనసు ఎట్లా పనిచేస్తుందో నీకు తెలిస్తే, అది నీ స్వాధీనమైతే అప్పుడు నువ్వు మోక్ష మార్గంలోకి ప్రవేశిస్తావు. ఇది తెలియనంత వరకు నువ్వు ఎప్పటికీ అందులో ప్రవేశించలేవు. అనయము సుఖమేడది. అసలు ప్రశ్న వేస్తున్నాడు ఇప్పుడు. ఈ మనసు మొదటని తెలుసుకోవడం దేన్ని పెట్టిందట? సుఖాన్ని పెట్టిందట. దుఃఖం అయితే మూసుకుంటుందట, అది సుఖం అయితే తెలుసుకుంటుందట. అంతే. మనసుకి ఓపెనింగ్ క్లోజింగ్ ఏమిటయ్యా అంటే, సుఖమైతే తెరుచుకుంటుంది, దుఃఖం అనగానే ముడుచుకుంటుంది. మనసును నడిపే సూత్రం సుఖాపేక్ష. అర్థమైనా? కాబట్టి వెంటనే ప్రశ్న అడుగుతున్నాడు, అనయము సుఖమే. అసలు సుఖం ఎక్కడుంది? తర్వాత ప్రశ్న, అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది. సుఖానికి ఆవల దుఃఖం ఉందట. ఆవల ఈవల అంటే సుఖానికి అటువైపు ఆవల అంటే అవతల, ఈవల అంటే యువతల. ఒక గడప గీసాడు, గీత గీసాడు, ఆ గీతకి అవతల, ఆ గీతకి యువతల అని తెలిసి ఉండాలి. అవతల అంటే అంతర్ముఖం, యువతల అంటే బహిర్ముఖం. ఈవల అంటే బహిర్ముఖం, ఆవల అంటే అంతర్ముఖం. ఏ గీత బట్టి చూస్తున్నాడు మనం ఇప్పుడు? సుఖం అనే గీత. అవల దుఃఖమేడది. ఏది దుఃఖమని నువ్వు నిర్వచిస్తున్నావు, ఏది సుఖమని నిర్వచిస్తున్నావు? దేన్ని బట్టి నిర్ణయించాలి అసలు నువ్వు? తురియం, తురియాతీతాన్ని బట్టి నిర్ణయించాలి. కానీ ఇప్పుడు మనం దేన్ని బట్టి నిర్ణయిస్తున్నాం? ఇంద్రియాల యొక్క సుఖం బట్టి నిర్ణయిస్తున్నాం. ఇంద్రియాలకు దుఃఖం ముడుచుకున్నాడు, ఇంద్రియాలకు సుఖం విడిచాడు. ఇలా తిప్పుతూ ఇలా మనసు తిరుగుతోంది. కానీ అసలు ప్రశ్న వేయడం లేదు నువ్వు మనసుని. సుఖమనగా ఏమి, దుఃఖమనగా ఏమి? బహిర్ముఖంలో ఉన్నవాడికి అంతర్ముఖంలోకి వెళితే సుఖం, అంతర్ముఖంలో దుఃఖంగా ఉన్నవాడికి బహిర్ముఖంలోకి వస్తే సుఖం. ఆవలా ఈవలా తిరుగుతోంది మనస్సు. నీ లోపలికి నువ్వే ముడుచుకున్నావు, గాఢ నిద్ర, అంతర్ముఖం. వెనకలోకి వచ్చావు, ఈవల. ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు? సుఖంగానే ఉన్నావు కదా, ఇప్పుడే కదా ఉన్నారు, బాగా పడుకున్నాను కదా, ఎందుకు మేలుకున్నావు? మరి నిద్ర అయిపోవడమే దుఃఖం. అక్కడ అలా ఇంకా పడుకుంటే దుఃఖం వస్తుంది. ఏదన్నా అనుకో, నీ తెలివికి ఏదనుకున్నది ప్రశ్న కాదు. సో నిద్ర నీకు అలాగే ఇంకో 6 గంటలు నిద్రపోయా అన్న. యు ఆర్ గివెన్ చాయిస్ టు స్లీప్ 24 hours కంటిన్యూస్లీ. ఏం చేస్తావు? I can actually 48 hours, I can 72 hours. ఆ క్లాస్ ఏమో, బట్ ఐ క్యాన్. డౌట్ అది కూడా. ఊహ చేయలేదుగా, చెయ్యనివని ఊహలు, చేస్తే అనుభవం. అది మనవాడు అని ఊహిస్తాడు. మనసు ఎప్పుడు ఊహిస్తున్నాడు. 24 గంటలు పడుకోవడం నీ వల్ల కాదు, అన్లెస్ యు ఆర్ అన్కాన్షియస్.
ప్రకృతి Actually, ఆ state కి కాన్షియస్ వచ్చేసిందంటే నువ్వు పడుకో చూద్దాం, తెలివి వచ్చిన తర్వాత పడుకో చూద్దాం. అస్సలు తెలివి రానంతసేపే, ఉమ్, అంతేనా కదా? తెలివి వచ్చిందంటే అన్కాన్షియస్. నిద్రలో మనం అంటే ఎవరు? అన్కాన్షియస్. కాన్షియస్ అయ్యాం, ఇప్పుడు పడుకోమన్నాం. 3 నెలల పిల్లవాడిని కూడా పడుకోబెట్టలేం, సృష్టి ధర్మం. కుదరదు అసలు అది. సో కాబట్టి అన్కాన్షియస్లో సుఖంగా ఉన్నవాడు కాన్షియస్గా ఎందుకు అయ్యాడు? అక్కడ దుఃఖం అయింది కాబట్టి మళ్ళీ కాన్షియస్లోకి వచ్చాడు. కాబట్టి మానవుడు అంతా జీవితం అంతా ఎలా ఉంది? కాన్షియస్, అన్కాన్షియస్, కాన్షియస్, అన్కాన్షియస్. ద్వంద్వాలు. మధ్యలో కళ ఏమిటి? సబ్ కాన్షియస్. మధ్యలో కళ ఏమిటి? సబ్ కాన్షియస్. చేతన, సుప్త చేతన, అధిచేతన, అర్ధచేతన. సంస్కృతంలో చెబితే వీటికి ఏమిటి? చేతన, అర్ధచేతన, సుప్త చేతన, అధిచేతన. అదేనండి, తుర్యం అంటే అధిచేతన. అధికం. ఇలా జాగ్రత్తగా నీ చైతన్యాన్ని అర్థం చేసుకో. చేతన, కాన్షియస్ బాగా పనిచేస్తుంది. అన్నీ అవైలబుల్, అన్ని రిసోర్సెస్ అవైలబుల్, అన్ని ఇంద్రియాలు అవైలబుల్, ఏదైనా చేయవచ్చు మెలకువలు. అర్ధచేతన సగం తగ్గిపోయింది కెపాసిటీ, లోపలికి సగం ముడుచుకుంది. సుప్త చేతన తనలోకి తానే ముడుచుకుంది. అధిచేతన ఈ మూడింటిని అధిగమించింది. దాని అధిచేతన ద్వారా చైతన్యం స్వాధీనం అవుతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టవచ్చు. తుర్యాతీతం, అధి అచేతన కాస్త పోయింది, తన మూలాన్ని తాను వెతికింది చైతన్యరహితం. తుర్యాతీతంలో చైతన్యరహితం అనే స్థితికి చేరుకుంటుంది. ఇది మానవ జీవితం మొత్తం. తెలిసితే మోక్షం, తెలియకుండా బాధం. తర్వాత పాట. తనువుపై నాసలేని తత్వమతికి పోనిగితే బాపడు. ఒక్కొక్క వాక్యం. తనువుపై నాసలేని తత్వమతికి. ఇదంతా ఎవరికి సాధ్యం? శరీరం. సుఖమేదో దుఃఖమేదో అడగాలంటే ఎవరిని అడగాలట? తనువుపై ఆశ లేని తత్వమతికి. అంటే మోక్షం. ఈ క్షణంలో నేను శరీరం వదిలేయమన్నారు, టైమ్ అప్ అన్నాడు. ఆర్ యు రెడీ? చస్తే అనే పాట ప్రకారం కాదు, ఓ పని అయిపోద్ది అనేవాడి కోసం కాదు. జీవుడు పోవడానికి. అదేనండి, అంటే నిరాశావాది గురించి చెప్పడం లేదు ఇక్కడ. ఎవడైతే తత్వమతి అయి ఉన్నాడో, తత్వమతికి ఏమిటి అర్థం? తత్ అంటే బ్రహ్మం, త్వం అంటే జీవుడు. తత్వమతి అంటే అర్థం ఏమిటి? బ్రాహ్మీభూతుడు, బ్రహ్మానుసంధానం చేసినవాడు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడికి తనువుపై ఆశ లేదు. వాడికి ఎవడ బ్రహ్మజ్ఞానం ఉన్నవాడయ్యా అంటే తనువుపై ఆశ లేనివాడు ఎవడో వాడే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు. దేహాభిమాన త్యాగం చేసిన వాడెవడో వాడే బ్రహ్మజ్ఞానం, వాడు తత్వమతి. దేహాభిమానం చేత సుఖాన్ని దుఃఖాన్ని నిర్వచించేవాడెవడో వాడు తత్వమతి కాదు. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా మానవుడు ఎలా జీవించాలి? ఇప్పుడు మొదటి స్థితిలో శరీరం నేను కాదు అని దేహాభిమానాన్ని త్యజించి తత్వజ్ఞానాన్ని పొంది తత్వమతివై జీవించాలి. తత్వమతి అయిన వాడికి తురియం సుఖం, మెలకువ, కళా, నిద్ర దుఃఖం, 3 దుఃఖమే వాడికి. తురియం ఒక్కటే సుఖం, తురియం కూడా దుఃఖమైంది. అప్పుడు తత్వాతీతుడు, తురియాతీతుడు, అది నెక్స్ట్ లెవెల్, లాస్ట్ లెవెల్. ముక్తి అనేది తురియంలో నిర్వచించబడుతుంది, అనుభవించబడుతుంది. మోక్షం అనేది తురియాతీతంలో నిర్వచించబడుతుంది, అనుభవించబడుతుంది. అయితే అది ఒక స్థితి కాదు. జాగ్రత్తగా ఈ గ్రహింపు ఉండాలన్నమాట. కాబట్టి ఏది సుఖము ఏది దుఃఖము అనేది తెలియాలి అంటే నువ్వు తత్వమతివై ఉండాలి. వాడి దృష్టితోనే నిర్వచించాలి కానీ ఇంద్రియ సుఖాలను అపేక్షించే భోగి దృష్టిలో నిర్వచించకూడదు. ఎందుకని? వీడికి ఇంద్రియ సుఖాలే సుఖాలు, ఎందుకు అవతల సుఖం తెలియదు వీడికి. అంతర్ముఖంలో ఉన్న సుఖం తెలియదు వీడికి, సమాధినిష్టలో ఉన్న సుఖం తెలియదు.
సమాధి నిష్ట నుంచి మేలుకొన్నటువంటి జ్ఞానోదయమైనటువంటి స్థితిలో ఉన్న సుఖం తెలియదు. జ్ఞానోదయం అయిన తర్వాత, నేను ఆత్మస్వరూపుడననే జ్ఞానం పొందిన తర్వాత నుంచి ప్రయాణం ప్రారంభమైంది. నేను బ్రహ్మస్వరూపుడు, నేను పరబ్రహ్మస్వరూపుడు, నేను పరాత్పరం. ఆ నిర్ణయం అంతా తుర్యంలో ఉంది. తుర్యాతీతమయ్యేటప్పటికీ పరాత్పరం అనే చివరి స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రయాణం చేసేటటువంటి వాడికి సుఖమేడది, దుఃఖమేడది. తుర్యం అంటే ఎడతెగని సుఖం అని ఒక పేరు. మెలకువాకాల నిద్ర అంటే అంతరాయములతో కూడిన సుఖం. అంటే అర్థమేంటి? ఆకలేసింది, తినడం సుఖమేనా కదా? తింటూనే ఉన్నావు 3 గంటల పాటు, ఏమైంది? బాధ అవుతుంది. అరే సుఖం అన్నావుగా, తిను. ఆపకుండా 3 గంటలు తింటూనే ఉండు అన్నావు, ఏమన్నావు అప్పుడు? ఇది సుఖం కాదండి బాబు, శిక్ష, దుఃఖం, బంధం. ఇది ఏమిటిది? ఇన్ని గంటలు ఎవరన్నా తింటారా? 3 నిమిషాలు తింటారు, 30 నిమిషాలు తింటారు. 3 గంటలు తినమంటే చిప్స్ తింటాం, బాగుంటుందా? బాగుంటుంది. చిప్స్ చాలా బాగుంటుంది. ఓకే, ఈయనకి రోజంతా చిప్స్ తినేటటువంటి పని పెట్టు అన్నాడు, ఏమైంది అప్పుడు? 24 గంటలు కనుక నేను అదే చెయ్యమంటే అది నీకు బంధం అయిపోతుంది. ఎందుకని? మనసు మార్పు ద్వారా సుఖాన్ని పొందుతుంది. మార్చకపోతే దానికి బాధం. అర్థమైందా? శ్వాస ఎప్పుడూ సమప్రాణాయామమే చేయండి అన్నావు, చేయమన్నావు. చేయలేవు నువ్వు. ఎందుకు చేయలేవు? నేను పొద్దున్న ట్రై చేశాను గురువు. ఒక్క కాసే 3 నిమిషాలు ట్రై చేస్తే తెలీదు, 24 గంటలు చేయాలి. చేయలేవు. ఎందుకని? మనసు మార్పు కోరుతుంది. ఎప్పుడూ ఒకలాగానే చేయమంటామండి. మోనోటోనీ, యాంత్రికమైన పద్ధతిలో మనసు పనిచేయదు. ప్లీజ్ బీ ఇన్నోవేటివ్. కాస్త మారవయ్యా. రోజు ఒకలాగే డ్రెస్ వేసుకుంటావాడు, కొద్దిగా మారు. రోజు ఒకలాగే బొట్టెట్టుకుంటావాడు, కాస్త మారు. రోజు ఒకలాగానే చేస్తే ఏముంది అందులో ఆనందం? కాస్త మారు అని నిన్ను మనసు లోపల నుంచి ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టే మనం అసలు 3 నెలల నుంచి ఇక్కడ దాకా ఎదిగాం, లేకపోతే 3 నెలల స్థాయిలోనే ఉండేవాళ్ళం కదా. కాబట్టి పురోగమనానికి, భౌతికమైన పురోగమనానికి అది అవసరమా కాదా? అవసరమే. కానీ అంతర్ముఖంలో అది అడ్డం. ఈ లక్షణం అంతర్ముఖంలో అడ్డం. ఎందుకని? భగవంతుడు మనలాగా మారతాడా? మారడు. కానీ మనం ఏం చేసాం? గుళ్ళో కూడా రోజు అలంకారం మార్చాల్సిందేనండి. పూటకి అలంకారం మార్చాల్సింది. వెంకటేశ్వర స్వామికి ఎన్నిసార్లు మారుస్తారు? ఎందుకని? కానీ మనకు తెలియదు. దాదాపుగా ఒకలాగానే ఉన్నట్టు కనబడుతుంది, కానీ మార్చేవాడికి తెలుస్తుంది. అదేనండి, పూలమాలలు అడిదిట్టు ఇడిదట్టు మారుస్తారు. ఆ బయట ఉన్నవి లోపలికి, లోపల ఉన్నవి బయటికి, కలర్ మార్చడం, లేకపోతే అలంకారం మార్చడం, ఇట్లా రకరకాల పద్ధతులు. ఏదో పొద్దున పూట కఠారి ఉంటుంది, తర్వాత కఠారి ఉండదు, తర్వాత ఏదో ఇంకోటి ఏదో శాంగం, ధనస్సు పెడతారు, ధనస్సు తీసేసేమంటారు. సాంగం, సాయుధం, సవాహనం, సపరివారం, ఈ 4 ఏదో ఒక మార్పు చేస్తారు. మార్పు చేసేమంటాడు? అలంకారం మార్చేసేవండి. అమ్మవారి శరన్నవరాత్రులు ఏం మార్చాం? అమ్మవారు అదే ఉంటుంది, ఏం మారుస్తాం? సాంగం, సాయుధం, సవాహనం, సపరివారం, ఇవి మారుస్తాం. వీణ తెచ్చి పెట్టాం, ఏమన్నాం? అబ్బో సరస్వతి దేవుడి బాబు. వీణ తీసేసి కమలమును ఏనుగులు పెట్టాం, లక్ష్మీదేవుడి బాబు. అంతేనా? అమ్మవారు సేమ్, అలంకారమే మారింది. అందుకని నేటి అలంకారం అని అనౌన్స్మెంట్ ఇస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు మనం అలంకార ప్రధానంగా జీవించామా, వస్తువు ప్రధానంగా జీవించామా, నిజతత్వం ప్రధానంగా జీవించామా? మన జీవితం 3 స్థాయిలో ఉంటుంది. అలంకార ప్రధానం బహిర్ముఖం, సరేనా? వస్తు ప్రధానం అంతర్ముఖం, నిజతత్వ ప్రధానం తూర్యం. తత్వాతీతం వాళ్ళేడు. సాకార సగుణాలు ఉండవు, కేవలం నిరాకార నిర్గుణాలే ఉంటాయి.
అది ఎప్పటికీ సాకారం సగుణం కాదు, అది తురియాతీతం. ఇలాగా దీన్ని స్పష్టంగా తెలిసిన వాడెవడో వాడికి తెలిసితే మోక్షం, తెలియకున్నా బంధం. అర్థమైందా? నేను దుర్గముడి దగ్గరే ఉండేవాళ్ళం, కింద మెట్ల దగ్గర మేము, పైన అమ్మవారు. మా అమ్మగారు మేము 9వ క్లాస్, శరణవరాత్రులు ప్రతిరోజు వెళ్తారు కదా, పదంట్రా దసరాలు ప్రతిరోజు పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఆ పదం 10 రోజులు పూర్తయిపోయింది. అక్కడ అమ్మవారు దర్శనం చేయడం, తర్వాత ఏదో సంగీతం, నాటకం, హరికథ అవన్నీ ఉంటాయి లైన్లో. అంటే పొద్దున సాయంత్రం 7ంటికి పోతే రాత్రి 11ంటికో రావడం అనమాట. ఇక 10 రోజులు వెళ్ళొచ్చాం. ఏం నేర్చుకున్నారా? 10 రోజులు అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చాం కదా, ఏం నేర్చుకున్నారు? అంతా ఒకటే, అంతే. అని ఎప్పుడు తెలియాలి నీకు? అప్పుడే తెలియాలి, చూసినప్పుడే తెలియాలి. ఒకసారి అప్పుడు తెలిసింది, అప్పుడు అమ్మవారి దర్శనానికి ఎందుకు వెళ్తావుగా? అమ్మవారి దర్శనానికి ఎందుకల్లో? వెళితే ఏం దర్శించావు? నిజ రూపం దర్శిస్తాం. అప్పుడు కళగా. వస్తు దర్శనం అంటే కళ, నిజతత్వ దర్శనం అంటే తురియం. అప్పుడు అక్కడికి వెళ్ళడం ఎందుకు? మరి వెళ్ళక్కర్లేదంటే అమ్మవారి దర్శనానికి వెళ్ళకపోతే తప్పు కదా, అధర్మం కదా. నా వరకు అంటే నాకంత తెలీదు, నా వరకు నాకేమనిపిస్తుందో చెప్తాను. నాకేంటంటే కొన్నిసార్లు లో అయినప్పుడు ఎనర్జీస్ అయ్యి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కోసం, అంటే లైక్ సైన్స్ కాకుండా కొంచెం ఎనర్జీ, కొంచెం అక్కడికి వెళ్తే నీకు శక్తి పెరుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఇక్కడ లేదా ప్రశాంతత? ఆ అంబియన్స్ లో నాకు బాగా వస్తుంది, ఆ వాతావరణంలో. అందుకనే నేను తీసుకెళ్ళి మౌంట్ హుడ్ మీద పెడితే సరిపోతుందంటావు. ఒకడో వదిలిపోతుంది. కానీ ఇవేమి భౌతికం కదా. అంటే ఎంతసేపు మనం ఎక్కడికి వచ్చేసాము? నాకు అదే చెప్పింది ఇప్పుడు. అది దుఃఖం, ఇది సుఖం, ఇది దుఃఖం, అది సుఖం. ఇలా మార్పును కోరుతున్నావు అంతే. మరి అప్పుడు అది మనసేగా. ఏ మార్పు లేనిది కదా ప్రత్యేగాత్మ, అది నిజతత్వం. అదేమిటది? నిజతత్వం. కాబట్టి నిజతత్వమతి అయినటువంటి వాడికి మాత్రమే ఏది సుఖమో ఏది దుఃఖమో తెలుస్తుంది, లేకపోతే తెలియదు. తర్వాత పొనిగితే పాపమేది, పుణ్యమేది కర్మమందు. ఆయన అడగాలడు ఇప్పుడు. ఎవరైతే తత్వమతి అయ్యి ఉన్నాడో ఆయన రెండో ప్రశ్న అడిగినప్పుడు పుణ్యమేది పాపమేది. తత్వమతి కాని వాడిని అడిగితే ప్రయోజనం లే. మామూలుగా సామాన్య మానవుని అడిగాం పుణ్యం అంటే ఏమిటి అంటే ఏమన్నాడు? దైవీ సంబంధమైన ధర్మ సంబంధమైన కర్మలన్నీ పుణ్యం. పుణ్యం అంటే నిర్వచనం ఏమిటి? దైవీ సంబంధం ధర్మ సంబంధమైనవన్నీ పుణ్యం. ఆపోజిట్ వ్యతిరేకం పాపం. కర్మ దృష్ట్యా చెప్తే ఏమిటి? రోజు ఉదయం లేవడం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో ప్రభాత సంధ్యకి మునిగి ఉండటం మంచిదేనా కాదా? మంచి అంటే ఏమిటి? పుణ్యం. చెడు అంటే ఏమిటి? పొద్దున్న లేస్తూనే పక్కవాడితో తగాదా పడ్డాం. పుణ్యమా పాపమా? ఏట్రా బాబు లేస్తూనే కూడా పడుతున్నా ఏట్రా ప్రశాంతంగా ఉండు అంటావా లేదా? చిన్నపిల్లాడు పొద్దున్న లేస్తూనే ఏడుస్తాడు, వాడి భాష అది, అంతేనా కదా? ఇప్పుడు వాడికి పుణ్యమా పాపమా? వాడికి ఏ పుణ్యం పాపం లేదు, ఎందుకని వాడి భాష ఏడవడమే, అంతేనా కాదా? కానీ నీకు తెలివి వచ్చిన తర్వాత అంటే 8 ఏళ్ల పిల్లవాడో 10 ఏళ్ల పిల్లవాడో ఏడుస్తున్నాడు, అప్పుడేమైంది? ఒప్పుకోం. నీకు తెలివి వచ్చిందిగా, ఎందుకో చెప్పాను. ఎందుకు ఏడుస్తాం? లేవగానే ఎందుకు ఏడుస్తాం? ఏది పాపకార్యమో ఏది పుణ్యకార్యమో తెలిసినప్పుడు. అంటే 8-10 ఏళ్లకు వాడికి పుణ్యం పాపం తెలియదండి. ఇంకా 8-10 ఏళ్లకు తెలియదు. ఇది అడిగామని ఎందుకు ఏడుస్తున్నారా? వాడికి ఏదో కళ వచ్చింది, ఆ కళలోంచి మెలకువలో వచ్చేటప్పుడు ఆ కళని విశ్లేషించుకోగలిగే శక్తి వాడి దగ్గర లేదు. భయమో లేకపోతే మరొకటో కలిగినప్పుడు ఏం చేశాడు వాడి వీడి అప్పుడప్పుడు 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చినా కూడా వాడి భాష ఏడవడమే. అదే 16 ఏళ్ల పిల్లవాడు ఏడ్చాడు, లేదు 20 ఏళ్ల పిల్లవాడు ఏడ్చాడు. ఇప్పుడేమన్నా వాట్ హ్యాపెండ్ అడుగుతాం లేదా? 60 ఏళ్ల వాడు ఏడ్చాడు. ఇప్పుడు
3 నెలల పిల్లవాడు ఏడిస్తే సహజం అన్నాం. 8 ఏళ్ళు 10 ఏళ్ల వాడు ఏడిస్తే ఏదో తేడా వచ్చిందన్నాం. 16, 20 ఏళ్ల వయసు వచ్చిన వాడు ఏడిస్తే సకారణం, ఏదో కారణం ఉంది, బలీయమైన కారణం ఉంటే తప్ప ఏడవాడు 20 ఏళ్ల పిల్లవాడు. అంతేనా కదా? 60 ఏళ్ల వాడు ఏడిచాడు. ఇప్పుడు ఏడుస్తున్నాడో లేదు? 60 ఏళ్ల వాడు కదా. ఎందుకు? వాయు. అది కూడా ఒక రకంగా అజ్ఞానం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. ఆ కీర్తన వివరిస్తున్నాడు. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధం. ఎందుకు దుఃఖం? దుఃఖ కారణం ఏమిటి? 60 ఏళ్ళు వచ్చేసిన జీవితం చివరిదాకా వచ్చేసాడు, వృద్ధాప్యంలో ప్రవేశించేస్తున్నాడు, ఇంకా దుఃఖం పోలేదు. ఎందుకని? ఇంకా సుఖం రావాలని కోరుతున్నాడు కాబట్టి. సుఖం అనగా ఏమి? 2 దుఃఖముల మధ్య విరామం. దుఃఖం అనగా ఏమి? 2 సుఖముల మధ్య విరామం. అంతే దాని నిర్వచనం. అర్థమైందా? ఇలా తెలియాలట. ఇదంతా ఎప్పుడు జరిగింది? మనసు ఉంటే. అంతేనా కాదా? తత్వమతి అయిన వాడికి ఏమైంది? ఆత్మస్వరూపమే ఉంది వాడికి. ఈ మనసు గొడవ లేదు వీడికి. ఈ సుఖం దుఃఖం మార్పు గొడవ వ్యవహారం ఈ గోలతో పని లేదు వాడికి. వాడికి ఎంతసేపు ఏంటి? నేను ఆత్మస్వరూపుడు, నేను ప్రత్యేక ఆత్మను, పరమాత్మ నాకు ఆధారం, నేను జీవాత్మను, వాడు పరమాత్మ, నాకు వాడికి భేదం లేదు అనే దృష్టితో ఉండేవాడు తత్వం అది. కాబట్టి పొనిగితే బాపమేది, పుణ్యమేది కర్మమందు. అది ఎవడైతే తత్వం అది అయ్యి పొనిగితే అంటే అతీతం అవడం, దాటినటువంటి వాడికి పుణ్యమేది పాపమేది లేదు. ద్వంద్వాలను దాటినటువంటి వాడికి, తుర్యంలో ఉన్నవాడికి, తత్వమతి అయిన వాడికి ఇప్పుడు ఏది పుణ్యం అని చెప్పాలి, ఏది పాపం అని చెప్పాలి. ఎందుకని వాడికి 2 లేవు. అంటే లేకుండా పోతే 2 లేకుండా పోతాయి, కానీ ఒకటి పోయి ఒకటి ఉండదు. సుఖము దుఃఖము 2 పోతాయి, లేదా ఒక సుఖమే ఉండదు, లేదా ఒక దుఃఖమే ఉండదు. అర్థమైందండి? ఆ 2 ఉంటాయండి. జీవితం అన్నాక సుఖ దుఃఖాలు సహజం కదండి అంటూ ఉంటాం మనం. ఎవడికి? తెలియని వాడికి, బంధంలో ఉన్నవాడికి. తెలిసిన వాడికి 2 లేవు. సుఖ దుఃఖాలు 2 లేకుండా పోయిన వాడే తెలిసినవాడు. పుణ్య పాపములు 2 లేకుండా పోయిన వాడే తెలిసినవాడు. తర్వాత వనర ఫలమెల్లవి యోగికిని. ఈ సుఖ దుఃఖం అనేటటువంటివి ఆ పుణ్య పాపముల వల్ల ఏర్పడేటటువంటి ఫలములు. ఈ సుఖం దుఃఖం దేని వల్ల ఏర్పడుతున్నాయి? పుణ్యం వలన, పాపం వల్ల. పుణ్యం వల్ల సుఖం, పాపం వల్ల దుఃఖం ఏర్పడుతుంది అని కర్మ సిద్ధాంతం చెబుతుంది. ఎవరికి? భోగికి. ఈ 4టిని అనుభవించేవాడు ఎవడు? భోగి. ఈ ద్వంద్వాలను అనుభవించేవాడు ఎవడు? భోగి. యోగి అయితే ఎందుకంటే మానవుడు యోగిగా కూడా జీవించవచ్చుగా, జ్ఞానిగా కూడా జీవించవచ్చు. అంటే మొదట కంపారిజన్ ఎక్కడ పెట్టాడు? భోగి అంటే ఎవరు, యోగి అంటే ఎవరో చెబుతున్నాడు. అది తెలుసుకోవాలన్నమాట మనం. అంటే నీ జీవితాన్ని భోగిగా జీవించవచ్చు, యోగిగా కూడా జీవించవచ్చు. భోగి అంటే ఏమిటి? సుఖ దుఃఖాలలో మునిగేవాడు, లేదా అపేక్షించేవాడు, లేదా వాటి కోసమే జీవించేవాడు. లేదా 2వ పద్ధతి చెప్పాడు, పుణ్యపాపములు ఆచరించడం కోసమే జీవించేవాడు, పుణ్యపాపములలో మునిగి జీవించేవాడు, పుణ్యపాపములను అపేక్షించేవాడు. లోపల అపేక్ష ఉండాలా వద్దా? ఉంటేనేగా చేసేది. పుణ్యం చెయ్యాలనే అపేక్ష ఉంటేనే పుణ్య కార్యక్రమాలు చేస్తారు. పాపం చెయ్యాలనే వాసన అపేక్ష ఉంటేనే తప్ప పాపం చేయలేదు. లోపల మీకు ఆ మాలిన్యం లేదండి. దొంగతనం అనే వాసన మనలో లేదు. మీ ఎదురుకుండా కోహినూరు వజ్రం పెట్టినా మీకు అది రాయితో సమానమే. ఎందుకని? మీకు ఆ దృష్టి లేదుగా, తీసుకుపోవాలనే దృష్టి లేదు. అంతేనా కాదు? మరి అప్పుడు మీకు అది పక్కన ఏముంటాయి? మీకు ఏం తెలుస్తుంది? ఏం తెలియదు వాడికి. అదే దొంగతనం అనే వాసన ఉంది, వాడికి ఏమైంది? ఏది ఎక్కడ ఎలా ఆ వాసనతో చూస్తాడనమాట, ఆ ఆచరణ దృష్ట్యా చూస్తాడనమాట. కాబట్టి మన లోపల వాసనలన్నీ ఎలా వర్గీకరించబడ్డాయి? పుణ్యము
పాపము అనే దృష్టితో వాసనలు వర్గీకరించబడతాయి. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన. ఈ 3 వాసనాత్రయాలు పుణ్యము పాపం అనే వర్గీకరణలో వర్గీకరించబడ్డాయి. అందువల్లనే మన కర్మాచరణ అంతా కూడా అయితే పుణ్యం, లేకపోతే పాపం. అయితే యోగి అనేవాడికి వచ్చింది. ఇప్పుడు యోగి అయిన వాడు ఎవడంటే తత్వమతి అయిన వాడే యోగి. ఆ తత్వమతి అనే దృష్టి, మతి అంటే దృష్టి, తత్వం అనే దృష్టితో చూచేవాడెవడో వాడు యోగి. వాడికి ద్వంద్వాలు ఎక్కడున్నాయి? ఎందుకని? యోగి అనేవాడు ఎప్పుడు సాక్షి. ఎప్పుడైతే సాక్షిగా జీవిస్తావో అప్పుడు నువ్వు యోగివి. అంతేనా కదా? మీ ఇటుపక్క ఇంటివాడేమో ఎలా ఉంటాడు, అటుపక్క ఇంటివాడు ఎలా ఉంటాడండి అని మిమ్మల్ని అడిగాం. ఏం చెప్తాడు? ఏదో రకంగా నీ సర్టిఫికేట్ ఇస్తావా ఇవ్వ, కాండక్ట్ సర్టిఫికేట్. ఇటుపక్క వాడు పర్వాలేదండి, అటుపక్క వాడు కొంచెం పర్వాలేదండి, ఇటుపక్క వాడు నాకంటే మంచివాడండి, ఇటుపక్క వాడు నాకంటే కొద్దిగా తక్కువ అండి. అంటే ప్రమాణం ఎవరు? ఇప్పుడు నేను. నిన్ను ప్రమాణంగా పెట్టుకుని ఎదుటివాడికి సర్టిఫికేట్ ఇస్తున్నాం. అంతేకా మనం అంతా కాండక్ట్ సర్టిఫికేట్. ఏమంటే మీ మనవాడు ఎలా ఉంటాడండి? పర్వాలేదండి, వాడు ఇప్పుడు పర్వాలేదు, ఒకప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టాడు కానీ ఇప్పుడు పర్వాలేదు. నీ జీవితం ఎలా ఉంది? యోగికి అన్యం తోచదు. యోగికి అన్యంగా ఎవరు ఉంటారు? ఎందుకని అన్ని తానే ప్రమాణం. మిగిలిన వాళ్ళందరూ భోగులు కదా, వాళ్ళని ప్రమాణంగా పెట్టుకుంటే యోగం నడవదు. కాబట్టి యోగికి ఎవరు ప్రమాణం? తన స్వానుభవమే ప్రమాణం. తన స్వానుభవంలో ద్వంద్వాలను అధిగమించడానికి చేసే ప్రయత్నమే యోగం అని పేరు. యోగం అనగా ఏమి? ద్వంద్వాలను అధిగమించడానికి చేసే ప్రయత్నమే యోగం. ద్వంద్వాలకు అవతల ఈశ్వరుడు ఉన్నాడు, ద్వంద్వాలకు యువతల జీవుడు ఉన్నాడు. ద్వంద్వాలకు యువతలు ఎవరున్నారు? ద్వంద్వాలకు ఆవల ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి యోగి ఎప్పుడు ఎవరితో కలవాలనుకుంటూ ఉంటాడు? ద్వంద్వాలకు ఆవల ఈశ్వరుడిగా ఉండాలనుకుంటూ ఉంటాడు, ఈశ్వర లక్షణాలతో ఉండాలనుకుంటాడు, ఆ ఈశ్వరీయమైన జ్ఞానాన్ని పొందాలనుకుంటాడు, ఆ ఈశ్వరీయమైన జీవనాన్ని జీవించాలనుకుంటాడు. భోగి ఏమనుకుంటాడు? ఈవల. ఈవల ఎవరు? జీవుడు. ఆవల ఈశ్వరుడు. కాబట్టి నీ దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ఆవల. ఎప్పటి నుంచి? పాకడం వచ్చినప్పటి నుంచి. అంతేనా కదా? పాక పిల్లవాడిని ఏం చేస్తాం? అక్కడ ఉంటుంది వస్తువు, అక్కడ వెళ్ళిపోతాడు, గడప దాకా వెళ్ళిపోతాడు, గడప దాకా వెళ్ళి బయట ఏముందా అని తొంగి చూస్తూ ఉంటాడు. ఈవల ఆవల. పిల్లవాడు ఎప్పుడు బయటికి పోదాపా అంటుంటాడు. అక్కడి నుంచి ఏం చెప్తాడంటే వాడి ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డాక బయటికి వెళ్ళబ్బా, బయటికి పోదాంపా. బయటికి వెళ్తే అన్ని ప్రపంచం అంతా చూస్తా విచిత్రంగా ఉంటుంది. ఎందుకని అక్కడ అన్ని మార్పులు చేర్పులు, కార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇంట్లో అయితే ఎప్పుడు 4 గోడలే. ఈ 4 గోడలు మారుతుందా? ఇదంతా బోర్ కొడుతుందండి, ఒకసారి బయటికి వెళ్దాం. మరి మీరైనా అంతే. 30 ఏళ్ల వాడు వాడు చేస్తున్నాడు, 60 ఏళ్ల వాడు ఆయన అదే చేస్తున్నాడు, 90 ఏళ్ల వాడు ఆయన అదే చేస్తున్నాడు. సో మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం? ఈవల ఉంటే ఆవలకి, ఆవల ఉంటే ఈవలకి. ఈ ద్వంద్వాల మధ్య ఊగిసలాడేవాడెవడో వాడు భోగి. వాడు ఎక్కడా స్థిరంగా ఉండడు, ఆవలా ఉండడు, ఈవలా ఉండడు. అటు వెళ్తే ఇటు వస్తుంటాడు, ఇటు వెళ్తే అటు వస్తుంటాడు. అదే వాడికి సుఖం. అంతే. ఎక్కడో ఒక చోట కుదురుగా ఉండరా, వాడు ఉండడు. భోగికి కుదురు ఉండదు. అర్థమైందండి? అది కాబట్టి యోగి ఎట్లా ఉంటాడు? స్థిరంగా ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఆవలే ఉంటాడు, ఈవలకి రాడు. అంటే ద్వంద్వాలకు లోబడని వాడెవడో వాడు యోగి, ద్వంద్వాలకు లోబడేవాడెవడో వాడు భోగి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధం. భోగం నీకు బంధం అని తెలిస్తే యోగాన్ని ఆచరించి యోగిగా మారతావు. అప్పుడు యోగికి మోక్షం వస్తుంది, భోగికి రాదు. ద్వంద్వాలకు లోబడి ఉన్నంత వరకు మోక్షం రాదు. ద్వంద్వాతీతుడు అయితేనే మోక్షం సాధ్యమవుతుంది. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కాబట్టి నువ్వు ఈ శరీరంతో ఏది ఆచరించినా ఈ నిర్ణయం మొట్టమొదటి నీకు ఉండాలి. భోగమా యోగమా? యోగం. అప్పుడు మోక్షం.
భోగి అయితే బాధం. పూజ చేయాలండి. పూజ సత్కర్మేగా, సదాచారమేగా. భోగమా యోగమా? భోగమా యోగమా? నువ్వే దృష్టితో చేస్తున్నావన్న దాన్ని బట్టి దృష్టిలో ఉంటుంది. ద్వంద్వాల మధ్యలో పెట్టి చేసావు, అప్పుడేమైంది? భోగం. ద్వంద్వాతీత స్థితిలో చేసావు, అప్పుడు యోగం. నేను అడిగాను, కోరికకు లోబడితే ఏమిటి? కోరికకు అవతలు ఉంటాయి. నకామకామి. అర్థమైందా? భోగి ఎప్పుడు కోరికతో ఉంటాడు. ఈ ద్వంద్వాల మధ్యలోనే వాడి కోరికలనే ఉంటాయి. ఆ ద్వంద్వాతీత స్థితిలో ఏ కోరిక లేదు. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తగిన అమృతమేది. మళ్ళా సరిగా తగిన అమృతమేది. తగిన అమృతమేది, తలవగ విషమేది. అంటే ఇప్పుడు మళ్ళా 2 ద్వంద్వాలు చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఏం చెప్పాడు? భోగం అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి, ద్వంద్వాలు అంటే ఏమిటి అనేది చెబుతూ ఇప్పుడు మరో ద్వంద్వాన్ని ఎత్తుకున్నాడు. ఏమిటది? విషం అంటే ఏమిటి, అమృతం అంటే ఏమిటి? ఈ 2 సృష్టిలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. విషము ఉంది, అమృతం కూడా ఉంది. అమృతం వల్ల ఏమయ్యాడు? అమరుడయ్యాడు. జరామరణములు లేనివాడు అయ్యాడు. దేవతలకు జరామరణం లేదు. జర అంటే ముసల్తనం, మరణం అంటే మృత్యు. కాబట్టి జీవులకి జరామరణములు ఉన్నాయి. జరామరణములు కలిగిన వాడే జీవుడు, జరామరణములు లేనివాడు దేవుడు. అర్థమైందండి? సరే, మనందరికీ వేదం మూడు సూత్రాలు చెప్పింది. ఏమిటది? అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పింది. విషం పుచ్చుకున్నాడండి. మృత్యువు ఖాయమేనా కాదా? ఖాయమే. ఎవరు చెప్పక్కర్లేక. అవునా కాదా? ఏం తాగాడండి? అయ్యా, వాడికి జీవితం మీద విరక్తి వచ్చి విషం పుచ్చుకున్నాడండి. చస్తే ఓ పని అయిపోతుందండి. కానీ అయిపోయిందా? ఎందుకని? ద్వంద్వాల మధ్యలోనేగా, భోగిగానేగా. మళ్ళా ప్లీజ్ విజిట్ అగైన్. అర్థమైందండి? ఈసారి ఏమవుతుందట, ఇలా ఒకవేళ కనుక అలా అపమృత్యు దోషానికి గురైతే ఏ కారణం చేతైనా, అప్పుడు ఉత్తర జన్మకి జీవితకాలం కష్టం వచ్చేస్తుందట. తొలగించుకోలేడు. అనుక్షణం వాడిని వెంబడిస్తూ ఉంటుంది ఈ ఆత్మహత్యకు సంబంధించినటువంటి భావన. కానీ చేసుకోలేడు. ఎందుకని? గతంలో చేసుకున్న అనుభవం ఉంది జీవుళ్ళు. అపమృత్యు దోషం యొక్క అనుభవంతో వచ్చాడు ఈ జన్మలోకి. అది అక్కడ ఉంటుంది ఎదురుకుండా. పుచ్చుకుంటే పోవచ్చు, కానీ పుచ్చుకోడు. భయపడుతూ ఉంటాడు. బ్రతకడానికి భయపడుతూ ఉంటాడు. మేలుకోవడానికి భయపడుతూ ఉంటాడు. ఏటి చూసినా భయపడుతూ ఉంటాడు. ఏది చూసినా భయమే వాడికి. జీవితం అంటే భయం. ఇలాంటి జన్మ కూడా ఉంటుంది. ఎందువలన? గతంలో అపమృత్యువు పొందాడు. అసలు ఈ అపమృత్యువు పొందిన వాటికి తల్లి గర్భం దొరకడం చాలా కష్టం. ఉపాధి దొరకడమే కష్టం. కాబట్టి విషం పుచ్చుకోవడం, ఆత్మహత్య అన్నిటికంటే పెద్ద పాపం. సరే, విషం సంగతి చెప్పేశాం. అమృతం అయితే అదే కాలకోట విషయాన్ని ఈశ్వరుడు పుచ్చుకోమన్నాం. మా వల్ల కాదయ్యా బాబు దాన్ని పుచ్చుకోవడం, మేమందరం జీవులం, పుచ్చుకుంటే మేము పోతాం, కాబట్టి మా వల్ల కాదని అందరూ చేతులు ఎత్తేసారు. దేవతలు కూడా చేతులు ఎత్తేసారు. మరి యాక్చువల్గా దేవతలకి జరామరణం లేవుగా, వాళ్ళు పుచ్చుకోవచ్చుగా ఎవరైనా. కానీ అది కాలంలో పుట్టినటువంటి కాలకోట విషం, కాలాగ్ని. మరి ఈ కాలాగ్నిని పుచ్చుకోవాలంటే మా వల్ల కాదయ్యా బాబు. కర్మ సంబంధమైనటువంటిది అయితే మేము పుచ్చుకోగలుగుతాం, కానీ కాలానికి సంబంధించింది మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు దేవతలు కూడా. కాబట్టి పరమేశ్వరుడు ఏమన్నాడు? నాకు ఏదైనా ఒకటే, విషమైనా ఒకటే, అమృతమైనా ఒకటే అన్నాడు. ఆయన ఎందుకని? తుర్యాతీతుడు. తుర్యాతీతుడికి విషమైన ఒకటే, అమృతమైన ఒకటే. తత్వాతీతుడికి విషమైన ఒకటే, అమృతమైన ఒకటే. ఆ తత్వాతీతం తెలిసిన వాడికి, ఆ తుర్యాతీతం తెలిసిన వాడికి, ఆ మోక్ష నిర్ణయం ఎరిగిన వాడికి
వాడికి ఈ అమృతము విషం అనే భేదం లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, తగిన అమృతమేది తలవగ విషమేది. అంతే. నీ తలపులోనే ఉంది అంతా ఈ గొడవ అంతా, అంతేనా కాదా? ఆయనతో కలిసి జీవించడం ఎన్ని కష్టాలు అనుకుంటున్నారు, మీకు ఏం తెలిసిన రోజువారీ కష్టాలు అని ప్రతివాడు వాడి కష్టాల గురించి ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఎందువలన అది విషంగా భావిస్తున్నాడు, అందులోంచి బయటపడాలని భావిస్తున్నాడు, అది బంధంగా భావిస్తున్నాడు. అవునా కదా? అదే అమృతంగా భావించాడు. అప్పుడేమైంది, ఆయనతో ఉంటే కాలం తెలియకుండా వెళ్ళిపోతుందండి. ఆ ఆశ్రమంలో ఉంటే కాలం తెలియకుండా వెళ్ళిపోతుందండి. ఆ ఆలయంలో ఉంటే కాలం తెలియకుండా అయిపోతుందండి. తిరుమల వెంకటేశ్వర స్వామి గర్భాలయంలోకి వెళ్ళి అదేదో అష్టదళ పాద పద్మారాధన సేవ 40 నిమిషాలు కూర్చోడు. ఆ 40 నిమిషాలు ఎలా గడిచిపోయిందో తెలియదండి. బయటికి వస్తే 4 నిమిషాలు గడవడం చాలా కష్టం. ఎందుకని అట్ల పెనం బాగా కాలింది, దాని మీద కూర్చోమన్నారు. నేను ఇప్పుడు 4 నిమిషాలు ఏమవుతుంది, 4 యుగాలు అవుతుంది. అవునా కదా? హాయిగా ఇలాంటి డల్లా బెడ్ వేసారు కదా, రాత్రి పడుకోమన్నారు. అప్పుడు 4 గంటలు 4 నిమిషాలుగా గడిచిపోయినాయి. అంతేనా కదా? సుఖంలో ఎలా గడిచిపోతుంది, 4 గంటలు 4 నిమిషాల్లా గడిచిపోతుంది. దుఃఖంలో 4 నిమిషాలు 4 యుగాల్లాగా గడుస్తుంది. కాబట్టి వాస్తవానికి ఇక్కడ జరిగిన కాలం ఎంత, 4 నిమిషాలే. కానీ నువ్వు ద్వంద్వాలకు లోబడినప్పుడు ఏమైంది, అలా అయింది. ద్వంద్వాతీతుడుగా ఉంటే ఎలా ఉంది. కాబట్టి ఏది ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు నువ్వు ద్వంద్వాతీతుడుగా ఉండి జీవించడం ఎలాగో తెలుసుకో, తత్వాతీతుడుగా ఉండి జీవించడం ఎలాగో తెలుసుకో. 2 స్థాయిలు చెప్తున్నాడు. ఒకటేమో ద్వంద్వాతీతుడు, రెండోదేమో తత్వాతీతుడు. తత్వాతీతుడు అంటే సృష్టికి అతీతుడు, ద్వంద్వాతీతుడు అంటే కర్మకు అతీతుడు. తత్వాతీతుడు కాలాతీతుడు, ద్వంద్వాతీతుడు కర్మకు మాత్రమే అతీతుడు. అంటే కర్మకే అతీతం కానటువంటి వాడు కాలానికి అతీతం కాగలుగుతాడా? కావలేడు. సృష్టికి అతీతుడు అవ్వాలంటే ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఏమి ఎగురుతుంది అంటాం. ఉట్టి అంటే తెలుసా, మోడర్న్ ఏజ్ వాడు అన్నీ అడగాలి. అందుకోసం ఉట్టి అంటే కుండ కాదు, కుండ ఆకాశంలో వేలాడేయటానికి పైనుంచి ఒకటి ఈతాకులతో కానీ కొబ్బరి పీచుతో కానీ కడతారు, తాడుతో కానీ. దాంట్లో ఆ కుండ పెడతారు. అంటే నేల మీద పెడితే పిల్లులు పడేస్తాయి అని. నేల మీద ఎందుకు కనిపెట్టారు, నేల మీద పెడితే పిల్లులు కానీ ఏమైనా జంతువులు వచ్చి పడేసేవి పూర్వం. వాటికి అందకుండా ఉంచాలంటే ఆ పైన గాలిలో పెడితే అది ఉట్టి. ఈ ఉట్టి అందుకోవడం చేతకానం ఏమన్నట, ఏకంగా స్వర్గానికి వెళ్తానన్నట. అదేట ఈ ఉట్టి ముందు ఉట్టి అందుకో ఫస్ట్. అందుకని ఉట్టి కొట్టేటటువంటి వేడుక పెట్టారనమాట. అదేనంటే ఆ ఉట్టి అందదు, పైకి లాగేస్తూ ఉంటాడు, వీడు ఉట్టి కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చివరికి ఏం చేశారంటే ఒకళ్ళ మీద ఎక్కి ఆ హైట్కి ఎక్కి ఆ చివరి వాడు పడతాడు. పిరమిడ్ లాగా పైకి ఎక్కుతాడు, ఎక్కి పైకి ఎక్కి అక్కడ కొడతాడు అనమాట. ఇది ఉట్టి కొట్టడం అంటే. దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఉట్టి కొట్టడమేమో ద్వంద్వాతీతుడు, స్వర్గానికి అవతలకు వెళ్ళటమేమో తత్వాతీతుడు. కాబట్టి ఇలా తెలియాలి, నీకు ఇంత స్పష్టంగా తెలియాలి. ఏది ద్వంద్వాతీతమో ఏది తత్వాతీతమో తెలిసిన వాడే మోక్షం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెగి నిరాహారి అయిన ధీరునికిని. అంతకుముందు ఎవరు, ఘనుడు. ఒక విశేషం అయిపోయింది. రెండో విశేషానికి ఇదంతా చెప్పాడు. ఇప్పుడు చెప్పేం చెప్పాడు, ధీరుడు. మానవుడు ఎలా జీవించాలి, ధైర్యంగా ఉండాలరా. ధైర్యాన్ని నూరి పోసేది తండ్రా తల్లె, తల్లా తండ్రా? తల్లా తండ్రా? ఆప్షన్ ఏ బి చెప్తే సి చెప్తాడు ఆయన. ఇప్పుడు అందుకని చెప్తున్నాడు. చిన్నపిల్లవాడికి ధైర్యం చెప్పాలండి. ఎవరు చెప్పాలి? తల్లి. పెద్దవాడికి చెప్పాలి. అప్పుడు తల్లి పనికి రాదా? వాడు నా స్థాయి దాటిపోయాడు నువ్వే చూసుకో అని ఒక స్థాయి దాటిపోయిన తర్వాత తల్లి తండ్రికి అప్పచెప్పేస్తుంది.
నా వల్ల కాదు బాబోయ్ నువ్వు చూసుకో అంటుందా లేదా? మన కళ్ళ ముందే కనపడాలో రోజు సౌమ్య చెప్తూ ఉంటుంది. ముందు అవి ట్రై చేస్తుంది, తర్వాత ఏం చెప్తుంది, నా టైం అయిపోయింది, నా పని అయిపోయింది, నువ్వే చూసుకో. అప్పుడు ఎంటర్ ది డ్రాగన్ రవి ఎంటర్ అవుతాడు అనమాట. అంటే ఒక స్థాయి వరకే తల్లి యొక్క ప్రభావం, ఒక స్థాయి తర్వాత తండ్రి యొక్క ప్రభావం. అక్కడ కూడా అయిపోయింది. అప్పుడు నా ఖాతాలో వేసారు అప్పుడు తెచ్చి ఏడు మా పని అయిపోయింది, మీరు చూసుకోండి బాబోయ్ మా వల్ల కావడం లేదు మహానుభావం. అంటే గురువు, నెక్స్ట్ తల్లి, తండ్రి, గురువు. గురువు కూడా ధైర్యాన్ని ఇస్తాడు. తల్లి ధైర్యాన్ని ఇస్తుంది, తండ్రి ధైర్యాన్ని ఇస్తాడు, గురువు కూడా ధైర్యాన్ని ఇస్తాడు. గురువు వల్ల కూడా కాల అప్పుడే చేశాడు, ఈశ్వరా వీడు నా ఖాతా కాదే బాబు నీ ఖాతా. ఇప్పుడు హరిని ఎట్లయితే నేను ఈశ్వరుడికి అప్పచెప్పేశాను అట్లా అప్పచెప్పేశాను. ఎందుకంటే వాళ్ళ తల్లి తండ్రి వదిలేసి నాకు అప్పచెప్పారు, నేనే చేశాను ఈశ్వరుడికి అప్పచెప్పేశాను. ఇది నువ్వు చూసుకోవాల్సిందే బాబు, నేను చూడలేను. అందుకని అప్పుడు ఏమైంది, ఈశ్వరుడైనా నీకేమిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. అధైర్యాన్ని ఎవరు వీళ్ళు? ఎందుకు జీవితకాలం మనం తల్లి తండ్రి గురువు దైవానికి కృతజ్ఞలమై ఉండాలి? తల వంచవలసిందే, అక్కడ తల ఎత్తే ఛాన్స్ లేదు నీకు. ఎందుకని? ఆ నలుగురు నీకు ధైర్యాన్ని ఇస్తారు. ఎవరి వద్ద అయితే నువ్వు ధైర్యాన్ని పొందుతావో, ఎవరి వద్ద అయితే భయాన్ని పోగొట్టుకుంటావో. ధైర్యం ఉంటే భయం ఉండదు, ధైర్యం లేకపోతే అధైర్యపడ్డాడండి. అప్పుడు ఏమైపోయింది, గదిలోంచి బయటికి రాడు. చూడండి చాలామంది వాళ్ళ డిప్రెషన్ అంటుంటారు. ఈ డిప్రెషన్ ఏంటంటే అధైర్యం, జీవించే ధైర్యం లేదు. బయటకు వస్తే మరొక వ్యక్తితో కలిస్తే వాడికి భయం వస్తుంది. కాబట్టి వాడు ఏం చేశాడు, ఇప్పుడు తలుపు వేసేసుకున్నాడు. సూర్యుడు కూడా రాకుండా దించేశాడు, చీకటి గదిలో ఉన్నాడు. కొంతకాలం అయ్యేటప్పటికి ఆ చీకటి వాడిని భయపెడుతుంది, గదిలో ఉన్న చీకటి వాడిని భయపెడుతుంది. ఇప్పుడు చీకటి కొత్తగా వచ్చింది ఎక్కడి నుంచన్నా. కళ్ళు తెరిస్తే భయం, కళ్ళు మూస్తే భయం. అధైర్యం ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, కళ్ళు తెరిచినా భయమే. ఎందుకని? వెలుతురు వస్తుందని. కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటాడు అధైర్యంతో, భయంతో మునగ తీసుకుని లోపలికి వెళ్ళిపోయి. అప్పుడేమైంది, చీకటి కూడా భయమే. అర్థమైందండి? కాబట్టి అధైర్య స్థితిలో మానవుడు జీవించకూడదు, ఎప్పుడు కూడా ధైర్యవంతుడై జీవించాలి. కానీ అసలు ఎవడు ధైర్యవంతుడు, ధీరుడు ఎవడు? ఎవడో చెప్తున్నాడు. ధీరుడు అనగా ఎవరు? ఈ ద్వంద్వాతీతుడు, ఆ తత్వాతీతుడే ధీరుడు. ఈ తత్వాతీతుడు, ఈ ద్వంద్వాతీతుడు కానివాడు ధీరుడు కాజాలడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మానవ జీవితంలో లక్ష్యం ఏమిటి నీకు? ద్వంద్వాలను దాటాలి, తత్వాన్ని కూడా దాటాలి, కర్మని కూడా దాటాలి, కాలాన్ని కూడా దాటాలి. కర్మాతీతుడవై జీవించాలి, కాలాతీతుడవై జీవించాలి. వాడే ధీరుడు. ఇది తెలిస్తే మోక్షము, తెలియకున్న బంధము. పగవారనగా వేరి, పగవారనగా వేరి, తనవారనగా వేరి, బంధువులనగా వేరి. తనవారేగా బంధువులు అంటే. మానవ జీవితంలో మనం ఎప్పుడు ఎవరి కోసం చూస్తున్నాం? మన పక్కన ఎవరైనా ఉన్నారా లేదా? మన ధైర్యం అంతా ఎవరి మీద ఆధారపడింది? మన పక్కన ఉన్న వాడి మీద. మన మీద మనకి లేదు. నా ధైర్యం ఏమిటో, నీ ధైర్యం ఏమిటయ్యా ఇట్లా మాట్లాడుతున్నావు అన్నాం అనుకోండి. ఎవరైనా నా పక్కన చూడు ఒకసారి ఎవరున్నారు, నా వెనక ఎవరున్నారో చూడు ఒకసారి, లేదా నా ముందు ఎవరు ఉన్నారో చూడు ఒకసారి. అంటే నీ ధైర్యం అంతా ఏమిటి? ఇది. ఎవరితో పోరాడడానికి సిద్ధపడ్డావు? పగవారితో. తెగ పోరాడేదేమో పగవారితో. నీ ధైర్యం అంతా ఎవరు? నీ బంధువులు. నేను రాగానే ఇప్పుడు ఏం చెప్పాడు, మా వాళ్ళు ఇక్కడ 14 ఫ్యామిలీస్ ఉన్నాయండి, 3 మంది ఉన్నారు మా వాళ్ళంతా ఇక్కడ. అదేనా? సప్త సముద్రాలు అవుతున్న అమెరికా వచ్చినా మాకేం ప్రమాదం లేదండి, 3 మంది ఉన్నారు మా వాళ్ళు. ధైర్యం అంతేనా కాదు? పిల్లవాడు చూడు, తల్లి కొంగు పట్టుకుని ఉంటాడండి, ఏం లేదు, చెయ్యి కూడా పట్టుకోడు, తల్లి పవిట కొంగు పట్టుకుని ఉంటాడండి. వాడికి ధైర్యం ఏంటి? మా అమ్మ నా పక్కన. తండ్రి నడిపిస్తే తర్వాత తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రి ఏం చేస్తాడంటే ఓ వేలు ఇస్తాడు అనమాట. నా వేలు పట్టుకున్నాడవరా అంటాడు, నడకొచ్చిన. తండ్రి వేలు పట్టుకున్నంత వరకు వాడికి ధైర్యం, పడిపోడు.
తండ్రి వేలు వదిలేస్తాడు, వాడికి నడక వచ్చింది, వాడు పడిపోతాడు. రేపు దాకా బాగా నడిచావు కదా, నువ్వు పట్టుకున్నావు అని పైకి చూస్తాడు. అందుకని ఆ వేలు పట్టుకుంటే వాడికి ధైర్యం, పడిపోనని అలా నడుస్తాడు. అంతేనా కదా? గురువు గారి దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకుంటాడు, క్లాస్ రూమ్లో పాఠం చెప్తాడు కదా. సో ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవరిని తలుచుకుంటాడు? ఇప్పుడు ఆ గురువుగారు పాఠం చెప్పిన సంగతిని తలుచుకుంటాడు. అప్పుడప్పుడు అలా చెప్పాడు గురువుగారు, ఆ కథతో చెప్పాడు, ఆ ఉపమానంతో చెప్పాడు, ఆ పుస్తకంలో చెప్పాడు, ఆ విధానంలో చెప్పాడు, అవన్నీ అట్లా క్యాచ్ చేస్తాడు కదా, వాటినే గుర్తు తెచ్చుకుంటాడు. కాబట్టి పరీక్ష పాస్ అవ్వడానికి ధైర్యం ఎవరు? గురువు గారు. ఏ పరీక్ష అయినా సరే. ఎందుకని ఆ పరీక్షకు సంబంధించిన భయాన్ని పోగొట్టాడు. తల్లి తండ్రి పరీక్షకు సంబంధించిన భయాన్ని పోగొట్టలేదు. జీవితం అనే పరీక్షలో పాస్ అవ్వాలి అంటే ఆ జీవితం పరీక్షకు గురువు ఉండాలి. ఉన్నవాడే ఆ గురువు గారు తల్లించుకుని ఆ పరీక్ష రాస్తాడు. క్లాస్ రూమ్లో చెప్పినవన్నీ గుర్తెట్టుకుంటారా, కానీ చదివించాం కదా, అని నేర్చుకున్నారు కదా, పరీక్ష బాగా రాయండి. చూడండి, పరీక్ష ప్రిపరేషన్ ముందు మాస్టర్ ఇట్లా చెప్తాడు పిల్లలందరికీ. 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోయే ముందు ప్రీ సెషన్ ఒకటి పెడతారండి. అక్కడ మాస్టర్లు అందరూ వస్తారు, వచ్చేం చెప్తారు, అందరూ బాగా రాయండి రా అని వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఈ ప్రోత్సాహం వలన పరీక్ష బాగా రాస్తారు. ఆ ప్రోత్సాహం నీకేమిచ్చింది? ధైర్యం. పరీక్షను ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చింది. అంతేనా కదా? మనవడికి ధైర్యం ఎవరు? అదేంటండి, ఆయనేమో 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, ఈ మనవడేమో 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 0 అనే తేడా వీళ్ళిద్దరి మధ్యలో. మరి వాడికి ధైర్యం ఎలా ఇస్తాడు? అనుభవంతో. వెనుబలం ఇదిగో. అందుకే లవకుశులు కూడా ఏం చెప్పారు? తల్లి దీవెన తాతయ్య కరుణ వెనుగాయగా వెరువగనేలా. ధైర్యం ఎందుకు మాకు? భయం ఎందుకు మాకు? మా దగ్గర తల్లి దీవెన ఉంది, తాతయ్య కరుణ. అంటే తాతయ్య మనవడికి ధైర్యం ఎలా ఇచ్చాడు? కరుణ ద్వారా ఇచ్చాడు. అంటే తాతయ్య ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు ఆ పాటలో. కరుణ లేకుండా ఉండకూడదు. తండ్రి అయినా శిక్షించవచ్చేమో కానీ తాత శిక్షించడు. ఎందుకని? కరుణ. అమ్మమ్మ తాతయ్యలు శిక్షించరు. ఒకవేళ పట్టవలసిన సందర్భం వచ్చినా తల్లి తండ్రికి చెప్తారు, ఇప్పుడే మీ వాడిని కాస్త జాగ్రత్తలు పోయారు. అంతేగాని అమ్మమ్మ తాతయ్య శిక్షించరు. ఎందుకని వాడు కరుణాస్వరూపుడు. అందుకని ఆ కరుణ వలన ఏమవుతుంది? వాళ్ళలో ధైర్యం వస్తుంది. తాతయ్యని అమ్మమ్మని చూస్తే వాడికి ధైర్యం, అల్లరి చేయాలంటే. ఎందుకని? వాళ్ళు ఏమన్నారు? అదే తల్లి తండ్రి అయితే అల్లరి కూర్చో సరిగా, తల్లి పని ఇదే ఉద్యోగం, కూర్చో సరిగా. తండ్రి సరిగా ఉండరా, సరిగా ఉండు. అదే తాతయ్య అమ్మమ్మ అయితే పిల్లాడలేరా, వదిలేరా. అంతేనా కదా? తాతయ్యకి అమ్మమ్మకి వాడు ఎప్పుడూ పిల్లవాడే. 30 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా వాళ్ళకి 90 ఏళ్ళు వస్తాయి కదా, మరి వాడు పిల్లవాడే. అంతేనా కదా? నిన్న ఎవరో భోజనం చేసేప్పుడు రవి గారు అంటాను, అమ్మగారు, పిల్లలు మీరు తినాలయ్యా. ఇంకా మేము పిల్లలు ఏంటండి బాబు, 40 ఏళ్ళు వచ్చేసినాయి అన్నాడు. మా ముందు ఎప్పుడు మీరు పిల్లలేయ్యా బాబు అన్నాడు. కరుణ. అలా అంటానికి కారణం ఏమిటి? కరుణ. మర్చిపోకూడదండి. అందరూ అట్లా అనలేరు. మీరు మీ స్నేహితులతో అలా అనలేరు. సమవయస్కులు కదా, అనలేరు. అదే పెద్దవాళ్ళు అయితే అంటారు. ఏమంటున్నాడు? అందుకని ఎవడైతే తత్వాతీతుడో, ఎవడైతే తుర్యాతీతుడో వాడి తాత లాంటి వాడు. వాడు కరుణా సముద్రుడు. మానవుడికి ఉండేది ఒక కరుణ మాత్రమే. భగవంతుడు కరుణా సముద్రుడు. కరుణ అనే లక్షణం సముద్రం అంత ఉందట. అందుకని భగవంతుడి దగ్గర అంతా శిక్షణే కానీ శిక్షలు లేవు. చాలామంది ఏమనుకుంటారు, భగవంతుడు ఏంటంటే ఇంత శిక్ష వేసాడు బాబు. భగవంతుడి దగ్గర శిక్ష లేదు, శిక్షణ. తాతయ్య భగవంతుడు. ఎందుకు తాతయ్య? అందరికంటే ముందున్నవాడు, అందరికంటే ముందు పుట్టాడు. మా ఇంట్లో పెద్ద ఆయనేనండి అంటాం కదా తాతగారు చూపెట్టి. అంతేనా కదా? అలాగే ఈ సృష్టి మొత్తానికి తాత ఎవరు? విధాత. ఎందుకని? ఆ బ్రహ్మమే ముందు పుట్టింది. అందరికీ తాత ఎవరు? విధాత, బ్రహ్మగారు, ముందున్నవాడు. అలాంటి బ్రహ్మమును ఎరిగే పనిలో ఉన్నాడు ఎవడు? తత్వాతీతుడు, ద్వంద్వాతీతుడు. అలా తెలిసితే
నీకు ధైర్యం. ధైర్యం అంటే ఏమిటంటే ఇప్పుడు ఎవడైతే బ్రాహ్మీభూతుడో, ఎవడైతే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఉన్నాడో, ఎవడైతే ఆ బ్రహ్మర్షిగా ఉన్నాడో వాడు ధైర్యం. రాముడి ధైర్యం ఎవరు? వశిష్ఠ మహర్షి. కృష్ణుడి ధైర్యం ఎవరు? సాందీపని మహర్షి. ఇలా ప్రతి అవతారానికి కూడా ఒక ధైర్యం ఉంది. అర్థమైందండి? కాబట్టి అలా తన యొక్క బ్రహ్మజ్ఞానంతో అతను ధైర్యంగా ఉన్నాడు. దీన్ని ఎదిరించడానికి, మృత్యువుని దాటడానికి. వాళ్ళందరూ మృత్యుంజయుడు. బ్రహ్మజ్ఞాని మృత్యుంజయుడు. ఎందువల్ల? అతనికి మృత్యువు లేదు. బంధువాతీతుడు, తత్వాతీతుడైనటువంటి బ్రహ్మజ్ఞాని ఎవరైతే ఉన్నారో అతడు మృత్యుంజయుడు. అలాంటి వాడిని నువ్వు ధైర్యానికి స్వీకరించు. అప్పుడేమైంది? నీకు కూడా ధైర్యం అప్పుడు. ఇంకా నీ పక్కన ఎవరున్నారు? ఆయన మీ బంధువులంతా ఎవరండి? బ్రహ్మజ్ఞానులు. అవునా కదా? మనం ఎవరు పిలుస్తాం? మా వాళ్ళందరూ వేద పండితులు, ఘనాపాఠ్యులు అంటాం. ఏమనాలి అసలు? అనాలి. కానీ మనం అంటాలి అన్నమాట. ఎంత బ్రాహ్మణులండి అంటాం. ఎవరు బ్రాహ్మణులు? బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. కానీ ఇప్పుడు బ్రాహ్మణులు అంటాం మానేసేమంటారు. వీరు వేద పండితులు అండి, వారు ఘనాపాఠులు అండి, వారు క్రమాంతం అండి, వీరు జటాంతం అండి, వీరు వర్ణాంతం అండి, వీరు స్మార్థం అండి అని వివరాలు చెప్తున్నాం. వీరు ఋగ్వేదం అండి, వారు సామవేదం అండి, వారు అధర్వణ వేదం అండి అని వాళ్ళ వాళ్ళ విభాగాలు చెప్తున్నాం. కానీ వాస్తవానికి వాళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరండి? బ్రహ్మజ్ఞానులు. ఆ వేదం యొక్క ప్రభావం వలన వాళ్ళందరూ ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. కాబట్టి వీళ్ళందరూ మా ధైర్యం. వీళ్ళ ఆశీర్వచనం అమోఘం. అందుకని 8 ఏళ్ల పిల్లవాడు అటువైతే ఎవరైనా ఆశీర్వదించవచ్చు. ఎందుకని? 8 ఏళ్లకే బ్రహ్మజ్ఞానం రావచ్చు, రాకూడదని నియమం లేదు. అర్థమైందండి? ఉపనయన ప్రభావం చేత ద్విజుడైనటువంటి వాడు 5 ఏళ్లకు ఉపనయనం అయితే 8 ఏళ్లకే బ్రహ్మజ్ఞానం పొందవచ్చు, 8 ఏళ్లకే మోక్ష స్థితిలో ఉండవచ్చు. అది అవకాశం అందులో ఉంది. అందుకని ఉపనయనార్హత కలిగినటువంటి జన్మ కావాలి అని మానవుడు అనుకుంటూ ఉంటాడు. ఎందుకని అదో ధైర్యం. అర్థమైందండి? అంటే బ్రాహ్మడికి ధైర్యం ఏంటంటే వాడి యజ్ఞోపవేతం, వాడి ఉపాసన, వాడి సాధన, వాడి జ్ఞానం. ఏ మానవుడికైనా, బ్రాహ్మడు అంటే బ్రాహ్మడనే కాదు, ఎవరికైనా సరే నీ ధైర్యం ఏమిటయా? నా ఉపాసన, నా సాధన, నా జ్ఞానం. ఆ ఉపాసన సాధన వలన పొందినటువంటి జ్ఞానం. అంతేనా కాదు? ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో మన వాళ్ళందరూ ఐటీ వాళ్ళు అప్లై చేస్తారండి. ఏమిటి ధైర్యం? మైక్రోసాఫ్ట్కి అప్లై చేసావు డైరెక్ట్గా అని అడిగాం. ఏం చెప్తావు? ఆల్రెడీ 10 ఏళ్ళు పనిచేశానండి, అమెరికాలో దున్నేసాను, ఇటు నుంచి అటు నుంచి. మైక్రోసాఫ్ట్ ఏంటి, గూగుల్ ఏంటి, ఏదైనా సరే రాసేస్తాను. ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ అయినా నేను గెలవగలను. కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఉపాసన, సాధన, జ్ఞానం, అనుభవం. ఈ 4 నుంచి నీకు ధైర్యం పుట్టింది. ఎందుకని? చేయగలను. ధైర్యమేనా కాదా? కాబట్టి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మొదట్లోనేమో ఘనుడు, రెండవడేవాడు ఇప్పుడు ధీరుడు. ఎటువంటి దాన్ని మృత్యువుని ఎదిరించగలిగే ధీరత్వం ఉంటే నువ్వు ధీరుడవే. ఇవేవి కాదు. మైక్రోసాఫ్ట్, గూగుల్ కాదు నీ లక్ష్యం. నీ లక్ష్యం ఏమిటి? మృత్యువుని ఎదిరించేటటువంటి ధైర్యం ఉందా నీకేమైనా? మృత్యుంజయుడవయ్యే ధైర్యం ఉందా? అటువంటి వాడే ధీరుడు. తెలిసితే మోక్షము, తెలియకుండా. మృత్యువుని ఎదిరించడం ఎలాగో తెలిస్తే మోక్షం, మృత్యువుని ఎదిరించడం తెలియకపోతే బాధ. వేవేలు విధులందు వెరపేది మరపేది. మనం ఎన్నో పనులు చేస్తాం జనం నుంచి మరణం దాకా. ఇందులో వెరపు, మరపు అని 2 ఉన్నాయట. వెరపు అంటే భయం, వెరపు అంటే భయం, మరపు అంటే చచ్చిపోవడం. అర్థమైందండి? వీడికి చిన్నప్పుడు పాము అంటే భయం అండి. చిన్నప్పుడు ఎప్పుడో బాగా చిన్నపిల్లవాడు అన్నప్పుడు పాము చూశాడు, అప్పుడు భయం పట్టుకుంది. పెద్దవాడైనా కూడా స్వప్నంలో కూడా పాములే వెంబడిస్తూ ఉంటాయి.
ఇన్హిబిషన్, దాన్ని ఏమంటారు? ఇన్హిబిషన్. లేనిది ఉన్నట్లుగా భావన చెందుతూ ఉంటాడు, దాని చేత భయపడుతూ ఉంటాడు. వెరపు, ఈ వెరపు దేనివల్ల కలిగిందట? లేనిది ఉన్నట్లుగా భావించడం అనే భ్రాంతి వలన కలిగేదేదో వెరపు అంటారు దాన్ని. అదేనండి. అక్కడ ఉన్నది ఏమిటి? పాము. పామా తాడా? వాడికి పాము. అర్థమైందండి. ఇక్కడ ఉన్నది ఏమిటి? బ్రహ్మము. మనకేం కనబడుతుంది? ప్రపంచం. అర్థమైందండి. ఉన్నది ఏమిటి అసలు వాస్తవానికి? బ్రహ్మము. కానీ మనకేం కనబడుతుంది? ప్రపంచం. అమెరికా ఇంట్లో ఉంటే సేఫేనండి, బయటికి వెడితే మాత్రం డేంజర్ అండి బాబు. ఏదో కామెంట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్నది బ్రహ్మం అంటుంటే మళ్ళీ లోపల అట్టబెట్టి బయట అట్టబెట్టి, లోపల ప్రపంచం బయట ప్రపంచం ఉంటుంది ఎక్కడన్నా ఉన్నదిగా, అంతేనా కాదా? యోగి సమాధి నిష్టలో ఉన్నాడు, బయటికి రమ్మంటాం, నాకు ఎందుకండి బాబు బయట ప్రపంచం అంతా అతలా కొతలం, ఎవడెవడితో కొట్టుకుంటాడు, ఎవడెప్పుడు తాలాగా, నేను హాయిగా ధ్యానం చేస్తాను, నేను హాయిగా సమాధి నిష్ట, నాకు ఆంతరిక ప్రపంచం బాగుంది, నాకు బాహ్య ప్రపంచంలో ఎమడలేదు. వెరపు, వెరపు అంటే లేనిది ఉన్నట్లుగా కనబడుతుంది. అదేంటంటే ఎక్కడైనా సరే లేనిది ఉన్నట్లుగా కనబడితే వెరపు కలుగుతుంది, భయం వస్తుంది, అంతేనా కాదు? నేను తీసుకెళ్ళి ఈ ఈ ఈ 1000 మందిని కైలాస యాత్రకు తీసుకెళ్ళబోయా, ఏమంటావు? 1000 మందిని కైలాస యాత్రకు తీసుకెళ్ళాలా? వెంటనే ఏమొచ్చింది? వెరపు, భయం వచ్చేస్తుంది. ఎందుకంటే 1000 మందిలో ఎవరికైనా అయితే నేనే రెస్పాన్సిబుల్, అంతేనా? గురుపీఠం మీద కూర్చోబెట్టారు నేను, ఆ పీఠ పారంపర్యంలో ఉన్నవాళ్ళు 10,000 మంది శిష్యులు ఉన్నారు, వీళ్ళందరిది నీదే బాధ్యత అన్నాం. ఏమైంది? 10,000 మందికి బాధ్యత వహించాలి. ఏమైనప్పుడు? ఎందుకని? వెరపు, లేనిది ఉన్నదనుకుంటున్నావు, అంతేనా కదా? ఈ సంసారం అంతా నీ మీదే ఆధారపడిందయ్యా, ఈ కుటుంబాన్ని నువ్వే గట్టునయ్యాలి అని గోపి గారికి చెప్పారు. వాడు సమిష్టి కుటుంబం మొత్తాన్ని ఆయనకి అప్పచెప్పారు. ఏమైంది? ఆయన వెరపు, వాడికి పెళ్ళి ఎక్కడ చేయాలి, వీడికి పెళ్ళి ఎక్కడ చేయాలి, వాడిని ఏం చేయాలి, వీడిని ఏం చేయాలి, ఇక్కడెక్కడ అప్పు తేవాలి, అక్కడెక్కడ వాడికి చేయాలి, వాడికి వీడికి ఎట్టా ముడి పెట్టాలి, వీడు వాడిని ఒప్పుకోడు, వాడు వీడిని ఒప్పుకోడు, వీడిద్దరిని ఎట్ట కుదర్చాలరా బాబోయ్. బంధం పెరిగిందా తగ్గిందా? ఎంతగా సంసారం ఉన్నదని మనం ప్రవర్తించే కొద్దీ ఏమైంది? అదే ఉన్నది బ్రహ్మం, అప్పుడేమైంది? నువ్వు చేసేది ఏమిటి అసలు? అక్కడ నువ్వు చేయడం ఏమిటి? నేను చేయడం అన్న దాంట్లో వెరకుంది తప్ప నేను చేయడం లేదన్నప్పుడు నీకు అసలు వెరపు ఎక్కడి నుంచి వచ్చింది? లేదుగా. అందుకని పూర్వీకులు ఎలా జీవించారు? మన మహర్షులు, ఋషులు, వాళ్ళు కూడా రాజుకి కులగురువులు కదా, అంతేనా కాదా? వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుని యొక్క అభిషేకానికి, పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టాడు. చివరికి ఏమైంది? వనవాసానికి ముహూర్తం అయింది. అందరూ వశిష్ఠ మహర్షిని అడుగుతున్నారు ఈ యుగంలో కూడా, అప్పుడు జరిగిందని ఇప్పుడు ఈ యుగంలో అడుగుతున్నారు. ఏమిటా ముహూర్తం అలా పెట్టేమిటి? ఏం చెప్పాలి ఇప్పుడు వశిష్ఠ మహర్షి? నాదే ఉందండి, ఐఎమ్ నో వే కన్సల్టెంట్. ఆ సమయానికి అది అలా జరపబడాలి, జరిగింది. దైవేచ్ఛ, ఈశ్వరేచ్ఛ. శ్రీరామచంద్రమూర్తి ఒక ప్రణాళికతో వచ్చాడు, అవతరించాడు ఈ భూమి మీదకి. ఆయన ప్రణాళిక నెరవేర్చబడటంలో భాగం అదంతా. ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఇన్ ది డివైన్ ప్లాన్. అంతే. మీరు అమెరికా ఎందుకు రాబడ్డారు? పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డివైన్ ప్లాన్. సృష్టి ధర్మం అనేటటువంటి దివ్య ప్రణాళిక ఒకటి ఉంది. ఆ దివ్య ప్రణాళిక ఎప్పుడూ కూడా అందరినీ నడిపిస్తూ ఉంటుంది, నీ పరిణామాన్ని శాసిస్తూ ఉంటుంది. ప్రతి మానవుడు కూడా జీవత్వము నుంచి దైవత్వ స్థితిని పొందడానికి, దివ్యత్వాన్ని సాధించడానికి ఆ దైవీ ప్రణాళిక రచించబడింది. ఆ దైవీ ప్రణాళికలో 4 దివ్యయానాలు ఉన్నాయి. ఆ 4 దివ్యయానాలు మానవుడే పూర్తి చేయగలడు. మానవోపాధిని పొందడం ద్వారా మొదటి దివ్యయానం పూర్తయింది. మానవోపాధిని పొందడం ద్వారా మొదటి దివ్యయానం పూర్తయింది. కానీ మిగిలిన 3 మానవుడు స్వయంగా పూర్తి చేయాలి, సాధనతో పూర్తి చేయాలి, లేకపోతే అవ్వకు. ఎప్పటికీ మొదటి దివ్యయానమే ఉంటుందని చెప్పడానికి వీల్లేదు.
ఎందుకని ఉత్తర జన్మకి మానవుడివే అవుతావా? ఏమైనా అవ్వచ్చు, ఏ ఉపాధి అయినా పొందొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ధీరుడవై ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళా 2 ద్వంద్వాలు చెప్పాడు. ఏడు వెరపు మరపు. అంటే భయపడిన ప్రతి లక్షణం ఏదైతే ఉందో ఆ భయం వచ్చినప్పుడు నీకు మరపు వస్తుంది. వెరపు మరపు కలిసి పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. వెరపు లేని వాడికి మరపు లేదు. ఎందుకని వాడికి ఉన్నదేదో సత్యం తెలిసి వాడికి, లేని దాని వెంటబడే లక్షణం లేదు. కాబట్టి వాడికి మరపు ఉండదు. అందుకని జ్ఞాని వారెరుగని మరుగుండదు. జీవతనములకు మరపు తనములని పేరు. జీవుడికి భయం సహజం, దేవుడికి భయం లేదు, దేవుడికి మరపు లేదు. ఎందుకని ఈశ్వరుని యొక్క కాలగమనం వేరే, జీవుని యొక్క కాలగమనం వేరే. జీవులందరి చరిత్ర ఎక్కడ ఉంటుంది? దేవుడి దగ్గర ఉంటుంది. అందుకని పెద్దవాళ్ళు ఏమంటారు, ఇక్కడ తప్పించుకోవచ్చు, అక్కడేం చేస్తావు? ఇక్కడ ఏవో చేసేసి మాయ చేసి పక్కవాడిని మోసం చేయవచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయవచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఈశ్వరుడి సన్నిధానంలో ఏం చేస్తావు? లోకం ఎరుగుకున్న లోకేశ్వరుడు ఎరుగుడా, వాడి దగ్గర సమాధానం చెప్పుకోవాలి కదా. అక్కడేం చెప్పుకుంటావు మరి? అక్కడ నీకేం సమాధానం ఉండదు కదా. అక్కడ వెరపు కలుగుతుంది, భయం కలుగుతుంది ఈశ్వరుడి ముందు నిలబడాలంటే. ఆఖరి రోజున ద లాస్ట్ జడ్జిమెంట్, బైబిల్లో కూడా ఉంటుందండి ఇది. ద లాస్ట్ జడ్జిమెంట్, బీ ఫియర్ఫుల్ అబౌట్ ది లాస్ట్ జడ్జిమెంట్ డే అంటాడు యేసు ప్రభు. ఇప్పుడు ఆచరించడం కాదు, ఈ ఆచరించిన వాటన్నిటికీ ఆఖరి రోజున తుది తీర్పు దినము నాడు నీవు సమాధానం ఇవ్వవలసి వచ్చును. దాని కొరకై జీవించమంటాడు. దాని కొరకు జీవిస్తున్నామా? ఆర్ యు అవేర్ ఆఫ్ ది లాస్ట్ డే? ఆఖరి రోజున ఈశ్వరుని ముందు చేతులు కట్టుకుని నిలబడిన నాడు ఆ ఈశ్వరుడు ఎవరు? మృత్యుదేవత. అందుకే షష్ఠి పూర్తిలో ఆరాధించబడేవాడు మృత్యువే. ఆ అధిష్టాన దైవం మృత్యువే. అర్థమైందండి? కాబట్టి మరి ఆనాడు మరి ఆయన ముందు నిలబడ్డప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఆనాడు నీ లెక్కంతా చదువుతాడు. చిత్రముల రూపంలో గుప్తంగా నీ చిత్తంలో ఉన్న చిత్రగుప్తుడు నీ జీవితం అనే చరిత్ర చిట్ట అంతా చదువుతాడు. ప్రతి సంఘటన చదివి వినిపిస్తాడు. నువ్వు వెరపుతో ఉన్నావా, మరపుతో ఉన్నావా? అది చిత్రగుప్తుడి చిట్ట. భయపెట్టినట్టు జీవించావా, భయపడినట్టు జీవించావా? 2 లక్షణాలు ఉన్నాయి. అవసరమైతే ఎదుటివాడిని భయపెడతాం, చేత కాకపోతే భయపడతాం. చేత అయిందనుకోండి ఏం చేస్తాం? భయపెడతాం, అప్పుడు క్రూర మృగం. లేదంటే వాడే బలవంతుడు, అప్పుడు భయపడతాం, అప్పుడు సాధు జంతువు. కానీ 2 పశువు లక్షణాలే, 2 పనికిరావు. కానీ నీ చిత్తం లోపల చిత్రగుప్తుడు గుప్తంగా ఉండి చిత్రాల రూపంలో నీ సినిమాని మైక్రోఫిలిం తయారు చేస్తున్నాడు ఎప్పటికప్పుడు. అందులో ఏముంటాయి? మరపుకు సంబంధించినవి, వెరపుకు సంబంధించినవి ఉంటాయి. కానీ ఎవడికైతే తత్వజ్ఞానం వచ్చిందో, ఎవడైతే తురియ స్థితిలో ఉన్నాడో వాడికి ఏమైంది? వెరపు మరపు 2 లేవు. వాడికి భయము లేదు, మరపు కూడా లేదు. అలా ఈ వెరపు మరపులను దాటడం ఎలాగో తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. దైవము నమ్మిన ఎట్టి ధన్యునికిని. ఎవరికి ఇదంతా? దైవం. ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, స్పిరిచువల్ కాన్ఫరెన్స్ పెట్టారు సత్సాయి నిగమాగమంలో. దాని కెపాసిటీ 10,000 మంది. హౌస్ ఈజ్ ఫుల్. అర్థమైందా? మధ్యలో నేను అనౌన్స్ చేశారు, ఫలానా వాళ్ళు మాట్లాడతారండి అని. ఇట్స్ నాట్ ప్రీ ప్లాన్, ఆటోమేటికల్ స్పాంటేనియస్ అన్నమాట. అప్పుడు మీరు వెళ్ళి మాట్లాడాలి. వేదిక మీద ఎవరున్నారు? ఆల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఇంటర్నేషనల్లీ. రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, అరబిందో మిషన్, అవతార్ మెహర్ బాబా, అలా అన్ని ఆల్ స్పిరిచువల్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉన్నారు. వాళ్ళ మధ్యలో నువ్వు వెళ్ళి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అనౌన్స్డ్ స్పాంటేనియస్లీ, బికాజ్ యు ఆర్ నాట్ దేర్. డయాస్ మీద నువ్వు లేవు, ప్రేక్షకుల్లో ఉన్నావు. యువర్ నేమ్ ఈజ్ అనౌన్స్డ్, నౌ హీ విల్ స్పీక్ అని. వాట్ యూ విల్ టెల్?
పెరపగలుగుద్దా మరపగలుగుద్దా? ఎందుకని? ఏంది పంచాయతీ ఏ ఇప్పుడు మూడవది. అర్థమైందండి? అలాంటి సిచ్యువేషన్ మనం పిలిస్తే మనకి ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. భయం, మొట్టమొదటి భయం. ఎందుకని? బిగ్ డాష్. ఏం మాట్లాడాలి? వాళ్ళందరూ నిష్ణాతులు. అంత నిష్ణాతుల మధ్యలో నన్ను మాట్లాడాలి. ఎవరు గివెన్ టైం. అది ఆపర్చునిటీ అనుకోవాలా, నువ్వు భయపడాలా? ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ. టు టెల్ సంథింగ్, టు స్పీక్ సంథింగ్ అబౌట్ స్పిరిచువాలిటీ. సబ్జెక్ట్ ఏంటి అక్కడ? స్పిరిచువాలిటీ. ఇవ్వబడిన సబ్జెక్ట్ మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. అందరికీ కామన్ సబ్జెక్ట్ ఏంటి ఆ రోజు? మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. అదే అవతార్ మెహర్ బాబా గారు ఆయన జీవిత కాలంలో నిర్వహించాడు, మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. కానీ ఆ ఘటనని యాజ్ ఇట్ ఈజ్గా చెబుతామనుకుని నిర్వాహకుల యొక్క అభిప్రాయం. అంటే అవతార్ మెహర్ బాబా వారు తన అవతార కాలంలో ఆ మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అనేది ఎలా నిర్వహించాడు అంటే, ఆయన ప్రపంచంలో ఉన్న మస్తులందరినీ పిలుచుకొచ్చి వాళ్ళు దైవీ చైతన్యంలో ఒకచోట ఆగిపోయారు. 4వ భూమిక దాటలేక ఆగిపోయిన వాళ్ళందరూ దైవీ చైతన్యంలో ఉన్న మస్తులంట. వాళ్ళందరినీ 5వ భూమికలోకి, 5వ చైతన్య భూమిక జీవన్ముక్తానుభవంలోకి పరిణామం పూర్తి చేయించారు, మేలుకొనేట్టు చేశారు అవతల స్థితిలో. అలా చేయడం కోసం ఆయన మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అని పేరు పెట్టారు. అంటే వాళ్ళకెవరు, మానవులు ఎవరు సహాయం చేయలేరు. అంటే మానవులందరూ ఇందాక ఎందులో ఉంటారని చెప్పి 1వ భూమికలో ఉంటారు. ఈ ద్వితీయ దివ్యయానానికి తృతీయ దివ్యయానానికి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళు దైవీ మస్తులు అంటారు. వాళ్ళు బయట చూస్తుంటారు, అవధూతలు అనే పేరు మీద అనే పేర్లు వెనక పేర్లు, వీళ్ళందరూ వాళ్ళ మస్తులు చాలా మంది ఉంటారు. వీళ్ళని దాటించాలంటే 7వ భూమికలో ఉన్నవాడికే వీలవుతుంది. అవతారుడు 7వ భూమికలో ఉంటాడు. 3-4 మధ్యలో ఆగిపోతారు, లేదా 4th-5th మధ్యలో ఆగిపోతారు. అట్లా ఆగిపోయినటువంటి వాళ్ళని దైవీ మస్తులు అంటారు. వీళ్ళకి సహాయం చేయడమే తన అవతార జీవితంలో పరమార్థంగా పెట్టుకున్నాడు. నువ్వు దేనికోసం వచ్చావయ్యా? అలాంటి వాళ్ళందరికీ దైవీ చైతన్యంలో పురోగమనాన్ని ఇవ్వడానికి, విడుదల చేయించడానికి, ఆ జీవన్ముక్తానుభవంలో మేలుకొలపడానికి నేను వచ్చాను. నేను 7వ భూమిక నుంచి సరాసరి దిగి వచ్చాను. ముక్త జీవులు అంటారు వీళ్ళు. ఇలా దిగి వచ్చే వాళ్ళని ఏమంటారు? ముక్త జీవులు అంటారు. బద్ధ జీవులు అంటే ఎవరు? మనలాంటి వేట అనమాట. కింద నుంచి ఎక్కేవాడు, వాడు పైనుంచి దిగినవాడు. పరమహంస వివేకానందుడు అంటాడు, వివేకానందుడు ముక్త జీవుడు అంటాడు. ఎందుకని? అందరూ వచ్చి కంప్లైంట్ చేస్తారు, ఏమండి మీ శిష్యుడు వివేకానందుడి వాడు ఏం చేశాడో తెలుసా అని ప్రతిరోజు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఓ రోజు ఏం చెప్పారు, ఏమంటే మీ వాడి వాళ్ళు చేపలు తినేసాడండి అంటారు. బెంగాల్లో చేపలు తినడం అనేది కామన్ కదా. సో ఎవరో ఆతిథ్యానికి పిలిచారు, వెళ్ళాడు, వాళ్ళు ఏవో పెట్టారు, తినేసాడు, వచ్చేసాడు. వెళ్ళి చూసిన వాడు ఏం చేశారు, పరమహంసకి చెప్పారు, వాడు మీ వాడు ఇలా చేశాడంటే. ఓహో అదే చూసారా మీరు? మరి ఆయన కదలకుండా 3 రోజులు కాదు 30 రోజులైనా సమాధి నిష్టలో ఉండగలడు. కావాలంటే వెళ్ళి చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాడు. మరి మీరెంతసేపు ఉండగలరు? ఆయన ముక్త జీవుడు, కర్మ చేత బంధితుడు కాదు. ముక్త జీవులు ఎవరు? కర్మ చేత బంధితులు కాదు. ఆయన చేసింది నీకు భౌతికంగా చూసినప్పుడు పొరపాటు లాగా కనబడవచ్చు, కానీ ముక్త జీవుడికి అది పొరపాటు కాదు. అర్థమైందండి? ఇప్పుడు ఒకరిని ఉద్ధరించడానికి ఎవరినో ఈ మధ్య ఎందుకు చెప్తున్నానంటే, రకరకాలైనటువంటి అభిప్రాయాలు సాధువుల మీద మీడియాలో వస్తుంటాయి. సాధు అనేవాడు ఏం చేయవచ్చు, గురువు అనేవాడు ఏం చేయవచ్చు? దర్శన స్పర్శన సంభాషణముల ద్వారా నీకు ఆ ఉన్న స్థితిలో నుంచి మెరుగైన స్థితిని ఇస్తాడు. దర్శన స్పర్శన సంభాషణ. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం ముక్తిదాయకం. ఈ 3 పద్ధతులను అనుసరిస్తారు ఎవరైనా సరే. సాధారణంగా వాళ్ళు ఎవరిని ముట్టుకోరు, ముట్టుకోవద్దని కూడా చెప్తారు. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళారు, ముట్టుకోమని. దాని లక్షణాలు వేరే విషయం. అసలు అయినా ముట్టుకోవడం అనేది ఉన్న రహస్యం ఇదనమాట. ఒకేసారి నీ పూర్వజన్మ పాపపు రాశినంతా దగ్ధం చేసి నిన్ను అవతలికి గెంటేయాలంటే ఎవరిని ముట్టుకోనటువంటి వాడు నేను సంకల్పించి ముట్టుకుంటాడు. అప్పుడు ఏమైంది? అంతే, ఫినిష్డ్. నిన్న నుంచి వెతుక్కుంటున్నాడు, దారేమిటా. నువ్వు అడిగితే చెయ్యడు,
భగవాన్ బాబా వారి పాద దర్శనం గురించి ఎన్నిసార్లు చెప్తుంటారు వారు. కోరి నేను ఇవ్వవలనే కానీ నువ్వెన్నిసార్లు పట్టుకుంటే ప్రయోజనం ఉంది? ప్రయోజనం లేదంట. అంటే శబరికి ఎన్నిసార్లు ఇచ్చారు? ఒకసారి ఇచ్చారు. జటాయుకి ఎన్నిసార్లు ఇచ్చారు? ఒకసారి ఇచ్చారు. కబంధుడికి ఎన్నిసార్లు ఇచ్చారు? ఒకసారి ఇచ్చారు. విరాధుడికి ఎన్నిసార్లు ఇచ్చారు? ఒకసారి ఇచ్చారు. ఇట్లా జీవితంలో ఒక దర్శనం అంతా అయిపోతుంది, ఒక స్పర్శనం అంతా అయిపోతుంది. అలాంటి అవకాశం ఉంది. వాళ్ళు నేను దేన్ని దాటిస్తారు? ఈ ద్వంద్వాలన్నింటినీ దాటిస్తారు. అర్థమైందండి? ఎవడు వాడు? జ్ఞాని, సద్గురుమూర్తి అయినటువంటి వాడు దర్శన స్పర్శన సంభాషణముల ద్వారా నిన్ను తరింపచేస్తాడు. ఆ మాట అంటున్నాడు ఇక్కడ. అలా తెలిసిన వాడెవడు? తెలిసితే మోక్షం. ఆయన దర్శనం చేస్తే చాలండి మనం బాగుపడిపోతాం. ఆయన స్పర్శనం అంటారా? ఎవరికో కానీ లభ్యం కాదు. ఇంకా ఆయనతో సంభాషణ అంటారా? స్వామివారితో ఇంటర్వ్యూ విశేషమైనా కాదా? అందరికీ లభిస్తుందా? లభించదు. ఏ కొద్ది మందికో 1,00,000 మంది ఎదురు చూస్తూ ఉంటే మీరు రండి మీరు రండి మీరు రండి 10 మంది పిలుస్తారు. ఈ 10 మంది ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చుంటారు స్వామివారి దగ్గర. ఈ మిగిలిన 1,00,000 మంది ఎలా చూస్తారు? అలా అదృష్టం స్వామివారి ఇంటర్వ్యూ అనుకుంటారా లేదా? కానీ స్వామి ఏమంటారంటే ఈ లోపల కూర్చున్న వాళ్ళు, లోపలికి వచ్చిన వాళ్ళు ఏమడుగుతారట? మా అమ్మాయి పెళ్లి ఎప్పుడు చేస్తారు బాబా గారు? మా అల్లుడికి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది బాబా గారు? నా ఆరోగ్యం ఎప్పుడు బాగుపడుతుంది బాబా గారు అని ఇంటర్వ్యూలోకి వచ్చిన వాడు అడుగుతుంటారట. బయట ఎక్కడో చివర కూర్చున్న వాడేమో మోక్షం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడెక్కడ ఉన్నాడట, ఎక్కడో ప్రహరీ గోడ దగ్గర వాడు. ప్లేస్ లేదు, మరి ఏం చేస్తాం, అంతా నిండిపోయింది వెళ్తాం. ఎక్కడ ఉన్నాడు వాడు? ఇప్పుడు ఎక్కడో ప్రహరీ గోడ అవతల ఉంటాడు. బాబా గారు నాకు మోక్షం ఎప్పుడు ఇస్తాడు? ఆయన మహానుభావుడు అని మోక్షం తప్ప ఏమడగలం మనం అని అనుకుంటూ ఉంటాడు. ఈ ఇంటర్వ్యూ రూమ్లో ఇంటర్వ్యూ ఇచ్చే బాబా గారి దృష్టి ప్రహరీ గోడ దగ్గర మోక్షం అడిగేవాడి మీద ఉంటుందట. ఇంటర్వ్యూ రూమ్లో వాళ్ళ మీద ఉండదట. ఎందుకని? వాడు ఒరిజినల్గా భక్తుడు, వీళ్ళు నటించే భక్తులు. వీళ్ళు భక్తి కూడా నటించవచ్చు. నిజ భక్తి, నటన భక్తి. అర్థమైందండి? కాబట్టి జ్ఞాని దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉంటుందట? మోక్షగామి అయిన వాడి మీద తాను దృష్టి పెడతాడు. అంతేగాని బంధం గురించి మీకు దృష్టి కనుక ఉంటే, మీరు ఆయన ఎదురుకుండా ఉన్నప్పటికీ, ఆయన సన్నిధానంలోనే ఉన్నప్పటికీ మీ మీద ఆయన దృష్టి ఉండదు. భౌతికంగా మన ముందే ఉన్నాడు కదా, ఆయనతోనే ఉన్నాడు ఇప్పటిదాకా, రోజు ఆయనతోనే ఉంటారండి అంటాడు వీడు. నీ దృష్టి దేని మీద ఉంది? బంధం మీద, మోక్షం మీద లేదు. కాబట్టి సరి అయిన జ్ఞాని యొక్క దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉంటుందట? మోక్షం మీద దృష్టి పెట్టిన వాడి మీద ఎక్కడున్నా భగవంతుడి దృష్టి ఉంటుంది. భగవంతుడి దృష్టి నీ మీద పడడం ప్రధానం అంటావా? నీ దృష్టి భగవంతుడి మీద పడడం ప్రధానం అంటావా? ఇదేనా కాదు? ఆలోచించుకోండి. భగవంతుడు నిన్ను చూస్తే ఓసారి చూస్తే చాలు. నువ్వు భగవంతుడు చూస్తే రోజు తిరుమల వెళ్ళాల్సిందే. ఇంకొకటికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దర్శనం చేసుకుని భగవంతుడు చూస్తాడు. అసలు భగవంతుడు నిన్ను చూడడానికి అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. నీకు మోక్షం మీద దృష్టి ఉంటే భగవంతుడు ఎక్కడున్నా చూస్తాడు. అది దాని అర్థం. అదే నీకు మోక్షం మీద దృష్టి లేదు, అప్పుడేమైంది? గర్భాలయంలోనే నువ్వు రోజంతా కూర్చున్నా కూడా, జీవితం అంతా కూర్చున్నా కూడా భగవంతుడి దృష్టి నీ మీద ఉండదు. నందీశ్వరుడు ఎప్పుడు ఈశ్వరుని చూస్తూ ఉంటాడు శివాలయాలలో. ఎందుకలా పెట్టారండి? ఎందుకలా పెట్టారు? పక్కకి చూడండి, సూటిగా చూస్తాడు. ఈశ్వరుడి వైపే సూటిగా చూస్తాడండి. అది కూడా ఎలా ఉంటుంది? ఒక కాలు ముడిచి ఒక కాలు లేవడానికి సిద్ధంగా ఉన్న నందీశ్వరుడుగా ఉంటాడు. మనలాగా 2 కాళ్ళు ముడుచుకుని విశ్రాంతి తీసుకునే వాళ్ళలాగా ఉండడు. బీ ప్రిపేర్డ్, అలర్ట్. స్వామి ఎప్పుడు పిలుస్తాడా రెడీ అని ఎప్పుడూ స్వామి మీదే దృష్టి పెడతాడట. కారణం ఏమిటంటే ఈశ్వరుడు కళ్ళు తెరవడట. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడై స్థిరంగా అచల స్వరూపుడుగా ఉంటాడు. ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడు రెడీ సార్ అంటున్నాడు. అలా ఉండాలట జీవుడు. ఈ నందీశ్వరుడు జీవుడు, ఆ సర్వేశ్వరుడు పరమాత్మ. ఎలా ఉండాలో శివాలయం చెప్తోంది మనకి. ఎప్పుడూ ఈశ్వరుడి మీద దృష్టి నిలుపు నందీశ్వరుడు వలె.
ఎప్పుడూ సిద్ధంగా ఉండు ఈశ్వరుని పిలుపు కొరకు, ఎప్పుడూ సిద్ధంగా ఉండు మోక్షగామివై. అంతేగాని కానీ మూటా ముందే సర్దుకోలేదు స్వామి, ఇంకా అసలే మనవడికి పెళ్లి చేయలేదు, అప్పుడే రమ్మంటావేంటి, కాస్త మనవడి పెళ్ళి అయిన తర్వాత వస్తాలే. ఏమైంది అప్పుడు? మోక్షగామివి కాదు అప్పుడు, బాంధం. అర్థమైందండి. గొడగూచి కథ చెప్తారన్నమాట. గొడగూచి కథ అందరికీ తెలిసిందే. వాళ్ళ తండ్రి శివాలయంలో అర్చకుడు. రోజు స్వామివారికి ప్రభాత సంధ్యకి పాలు నివేదిస్తారు, క్షీరం. ఆయన ఒకరోజు నా కార్యార్థం బయటికి వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళ అమ్మాయికి గొడగూచి, అమ్మా నేను రోజు శివునికి పాలు నివేదిస్తాను, నువ్వు కూడా ఇవాళ నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు ఆలయానికి వెళ్ళి నివేదించరామ్మా అంటాడు. అమ్మాయి 8 ఏళ్ల వయసు. 8 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళందరినీ బాలా త్రిపుర సుందరం ఎందుకు అంటామంటే ఈ కథ చెప్తుందన్నమాట. ఆవిడ అలాగే నాన్న ఈశ్వరుడు శివుడికి పాలు నివేదించడమే కదా, నేను వెళ్ళి పెట్టొస్తాను అంటే ఆ పాలగిన బట్టి వెళ్ళి ఈశ్వరుడు ముందు పెడుతుంది. పాలు ఆవిడ అవి 8 ఏళ్ళ ఆవిడకి మరి ఆయన చేసినట్టుగా రుద్రం వగైరాలు రావు కదా. ఆవిడంతా కథంతా చెప్తుంది. మా నాన్నగారు ఇలా కార్యార్థమే వెళ్ళారు, నన్ను ఇలా నివేదించమన్నారు, నువ్వు కాస్త పాలు తాగవయ్యా బాబు, నేను ఇంటికి వెళ్ళాలి, పని చేసుకోవాలి అంటే ఆయన రాడు, పాలు తాగడు. అమ్మాయి దృష్టిలో ఏంటి? ఆ అమ్మాయి పాలు ఎలా తాగుతుందో ఈశ్వరుడు కూడా అలాగే పాలు తాగుతాడు, అది ఆవిడ విశ్వాసం. అంతే 8 ఏళ్ల పిల్లవాడికి అలా ఉండటం తప్పులేదు, అది సహజం. కానీ ఆయన రాడు, పాలు తాగడు. ఆయన తాకమని వీడింటికి ఆడదు, ఏడుస్తుంది, మొత్తుకుంటుంది. ఆవిడ ఎన్ని రకాలుగా బ్రతిమిలాడాలో అన్ని రకాలుగా ఈశ్వరుడిని బ్రతిమిలాడుతుంది. అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, రాత్రి కూడా అయిపోయింది. రాత్రి అయిపోతే ఆయన కార్యార్థం వెళ్ళినవాడు వచ్చేసాడు. ఇంట్లో ఉన్నవాడు చెప్పారు, అమ్మాయి ఆలయానికి వెళ్ళిందని రాలేదండి. అర్ధరాత్రి అయింది. అంతే పొద్దున వెళ్ళిన అమ్మాయి శివుడికి పాలు నివేదన చేసి రావడానికి అర్ధరాత్రి వరకు కాలేదని ఎవరు చూసి వస్తాను అని అర్ధరాత్రి లింగోద్భవ కాలానికి వెళ్ళాడు. తలుపులు తీశాడు. శివుడు పాలు తాగుతున్నాడు లింగోద్భవ కాలాన్ని ప్రత్యక్షంగా. ఎందుకని పొద్దున్నుంచి ఆవిడ అదే పనిగా వేడుకుంటూనే ఉంది ఆర్తితో. చివరికి ఎంత దశకి వెళ్ళిపోయింది అంటే ప్రాణత్యాగం దశకి వెళ్ళిపోయింది. నేను ఇట్ట అయితే నేను ప్రాణం ఇక్కడే వదిలేస్తాను. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై పాలు స్వయంగా తాగేస్తున్నాడు. తాగేస్తూ ఈ లోపల ఇంత గుడి తలుపులు తెచ్చాడు. అమ్మాయితో సహా పుచ్చుకున్నాడు లోపల. అమ్మాయి శివుడిలో వెళ్ళిపోతుంది. ఈయన తండ్రి కదా, అయ్యో అమ్మాయి శివలింగంలో వెళ్ళిపోతుంది, ఆ జుట్టు పట్టుకున్నాడు. జుట్టు వరకు శివలింగం బయట మిగిలిపోయింది, మిగిలిన శివలింగంలో వెళ్ళిపోయింది. ఇలా ఒక దేవాలయం ఉంది. శివుడికి బయట జుట్టు వేలాడుతుంది శివ విగ్రహాన్ని. ఎలా? అతనికి అర్థం కాలేదు తండ్రికి. ఆయన జీవితం అంతా శివార్చనే చేశాడు. కానీ ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు, శివుడిలో ఐక్యం అవ్వచ్చు సశరీరంగా అనేది ఎక్కడా శాస్త్రంలో లేదు. నమ్మబుద్ధి కాదు. ఈ కథ ఎవరైనా నమ్ముతారా? కట్టు కథలు మీరు చెప్తూ ఉంటారండి. ఇవన్నీ అయ్యే పని కాదు, పెట్టే పని కాదు. ఎవడికి? భోగికి. 8 ఏళ్లకే ఆవిడ ముక్తిని సాధించింది. భక్తి ముక్తికి కారణమవుతుంది. ఏ భక్తి? నిజ భక్తి. దాన్ని ఏమన్నారు? నిజ భక్తి. నిజ భక్తికి జ్ఞానానికి భేదం లేదు, రెండు ఒకటే. కాబట్టి ఆ సాయుధ్యం కొరకు, ఆ ఈశ్వర సాయుధ్యం కొరకు ఈ గొడగూచి వలె నీవు పరితపించాలి అని ఈ కథ చెప్తారు. ఇలాంటి చాలా కథలు ఉంటాయి. శివపురాణం అంతా ఇవే కథలు. అందుకే పురాణం చదవమంటారు. నీలో విశ్వాసం పెరగాలంటే పురాణం చదవాలి. విశ్వాసం లేని వాడికి విశ్వాసం పెరగాలంటే పురాణం చదవాలి. విశ్వాసం ఉన్నవాడు జ్ఞానాన్ని పొందాలంటే ఉపనిషత్తులు చదవాలి. భక్తి ఉన్నవాడు జ్ఞానం పొందాలంటే ఉపనిషత్తులు చదవాలి. అసలు భక్తే లేనివాడు పురాణం చదవాలి. అర్థమైందండి. ఇప్పుడు పురాణం వృధా అనకూడదు. భోగిని యోగిగా మారుస్తుంది, అది భక్తుడిగా మారుస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తెలియడం అంటే ఇంత స్పష్టంగా తెలియాలి. సాయుధ్యం అంటే ఏమిటో స్పష్టంగా తెలిసిన వాడెవడో వాడికి వెరపు మరపు లేవు.
తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు. ఈవలేది ఆవలేది ఇతని దాసునికి. బంగారు వాకిల్ దగ్గర మనం క్యూలో నిలబడ్డాం. ఏం చెప్తుంటాం మనం అక్కడి నుంచి? బంగారు వాకిల్ నుంచి దైవ దర్శనం అవుతుందండి, మీరు లోపల దాకా వెళ్ళే లోపల ఆ దర్శనం చేస్తూ వెళ్ళండి, అంతేగాని లోపలికి వెళ్ళి అప్పుడు దర్శనం చేద్దామని అనుకోమాకండి. అప్పుడు అక్కడ దర్శనం చేద్దామంటే నీకు అరక్షణమే సమయం ఉంటుంది, టైం ఉండదు. కాబట్టి బంగారు వాకిల్ దగ్గర నుంచే దర్శనం చేయండి అంటాం. ఆగమవేత్తలు అంటే ప్రతిష్ఠ చేసేవాళ్ళు ఏం చెప్పారు? వాకిలి అవతల నుంచి దర్శనం చేయడం కుదరదు. నేను చూడాలండి, మీ ఇంట్లోకి రావాలా వద్దా? ఇంటి బయట ఉండి నిన్ను చూడాలంటే వీలు కాదుగా, అంతేనా కదా? కానీ ఆ ఈశ్వరుణ్ణి చిత్తంలో నిలుపుకున్నవాడు అయితే, ఏ ఈశ్వరుడు? విశ్వేశ్వరుడా వెంకటేశ్వరుడా? ఎవడైనా ఒకటేనమ్మా, ఏ ఈశ్వరుడైనా ఒకటే. పరమాత్ముడు. ఆ ఈశ్వరుణ్ణి చిత్తములో నిలుపుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఆ బంగారు వాకిలి ఆవలేది ఈవలేది. అంటే వాకిలి అవతలే భగవంతుడు ఉన్నాడు, వాకిలి అవతల లేడు అనే భ్రాంతికి గురవుతున్నాం. సర్వత్రా ఈశ్వరుడు సర్వవ్యాపి మహేశ్వర. ఆయన ఎవరయ్యా? సర్వవ్యాపి మహేశ్వర. తెగి నిరాహారి అయిన యోగికి అసలైన యోగి ఎవరయ్యా అంటే మహేశ్వరుడే. నిరాహారంతు మహేశ్వర. సూత్రం చెప్పారు, ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహారోగి, నిరాహారంతు మహేశ్వర. ఈ సూత్రం తెలియాలి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? అప్పుడు ఎవరో అవుతాం మనం, అంతే. దీనికి ఇంకో అర్థం కూడా ఉంది, తెలుసా ఎవరికైనా? ఏకభుక్తే, ఏదైనా ఒక్కసారి భోగిస్తే చాలు, వదిలేస్తాడిగా వాడు మహాయోగి. ఏదైనా సరే ఒక్కసారే, జీవితం మొత్తం మీద. ఒకసారి సినిమా చూశాడు, ఫినిష్డ్. ఒకసారి టీవీ చూశాడు, ఫినిష్డ్. ఏ విషయమైనా ఒక్కసారి. ప్రపంచంలో ఏ అంశమైనా సరే ఒకసారి. సత్యనారాయణ ఒకసారి, వినాయక చవితి ఒకసారి, రెండవసారి లేదు వాడికి. ఏకభుక్తే మహాయోగి. ఎందుకని ఒకసారి చేస్తే చాలు, వాడికి లక్ష్యం అందుకున్నాడు. వాడు ఒక్కసారి ఆరాధన చేస్తే చాలు, లక్ష్యాన్ని అందుకున్నాడు. అందుకోలేదు, అప్పుడేం చేయాలి? సెకండ్ టైం విభుక్తే మహాభోగి. మనం అండి పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు చేసి ఉంటాం వినాయక చవితి. ఎప్పుడన్నా కనబడ్డాడు వినాయకుడు? త్రిభుక్తే మహారోగి. ఇంకా అట్లా అంతకంటే అవతలకి చెప్పలేవాడు, ఎందుకంటే ఆనాటి కాలంలో అంతే ఉండేవాడు. మన పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు త్రిభుక్తే కూడా చాలు మనకి. అర్థమైందండి? అనేక భుక్తి, లెక్క లేనంత సార్లు, లెక్క లేనన్ని సార్లు. మరి మనం ఏమవ్వాలి? ప్లీజ్ విజిట్ అగైన్. అందుకని పునరపి జననం పునరపి మరణం పెరిగిపోతుంది. ఎప్పటికైనా మనం ఎలా ఉండాలి? నిరాహారంతు మహేశ్వర. సృష్టి మొత్తానికి కలిపి భుక్తి అని పేరు. ఇది మీకు ఎక్కడ కనబడుతుందంటే పంచాంగంలో కనబడుతుంది. భుక్తి కాలము, గుళిక కాలము, యోగ కాలము, గండకాలము అని పంచాంగంలో కాలాన్ని విభజించారు. ఈ భుక్తి కాలంలో సాధన చేస్తారు అందరూ. రోజుకు ఒకసారే వస్తుంది, 24 గంటల్లో ఆ భుక్తి కాలం ఒకసారే వస్తుంది. అలాగే రాహుకాలం కూడా ఒకసారే వస్తుంది, 2 సార్లు రాదు. గండకాలం కూడా ఒకసారే వస్తుంది, గుళిక కాలం కూడా ఒకసారే వస్తుంది. అలాగే భుక్తి కూడా ఒకసారే వస్తుంది. అంటే కరెక్ట్గా ముహూర్తం ఎలా పెడతారయ్యా అనే విధానానికి చెప్తున్నారు. దీన్ని బట్టి పెడతారు. రాహుకాలంలో ముహూర్తం పెట్టాడు, గండకాలంలో ముహూర్తం పెట్టాడు, దుర్ముహూర్తంలో పెట్టాడు. గుళిక అంటే యోగ కాలం, అది అప్పుడైనా పెట్టవచ్చు. భుక్తిలో కూడా పెట్టవచ్చు. భోగానికి సరిపడేవన్నీ భుక్తిలో పెడతారు, యోగానికి సరిపడేవన్నీ గుళికలో పెడతారు. ముహూర్తం దేనికి పెట్టారు? దేనికి కావాలని మీకు ముహూర్తం? దేవాలయ ప్రతిష్ట, అప్పుడు గుళికలో పెడతాడు, భుక్తిలో పెట్టాడు. అదే మీరేదో గృహప్రవేశమో లేకపోతే మరొకటో ఏదో అప్పుడు భుక్తిలో పెట్టాడు. భోగానికి సంబంధించి, వ్యష్టికి సంబంధించిన భుక్తిలో పెట్టాడు.
ముహూర్త నిర్ణయం అనేటటువంటి ఒక పెద్ద గ్రంథం ఉంది. అర్థమైందండి? నిర్ణయ సింధు అంటారు దాన్ని. ఆ నిర్ణయ సింధు తెలిసిన వాళ్ళకి ఎప్పుడు పెట్టాలో తెలుస్తుంది. రోజంతా మంచే, పంచమి రోజంతా మంచే. ఎప్పుడు పెట్టాలి? రోజంతా మంచే, కానీ ఎప్పుడు పెడితే ఎప్పుడు పెట్టకూడదు. అర్థమైందండి? ఇలా ఆలోచన చేసేవాడు కొంతమంది. కానీ అసలు ఆవలేదు ఈవలేదు. అంటే కాలానికి అవతల ఈశ్వరుడు ఉన్నాడు, కాలానికి యువతల లేడా? కర్మకి అవతల ఈశ్వరుడు ఉన్నాడు, కర్మకి యువతల లేడా? చిత్తములో ఈశ్వరుడు ఉన్నవాడికి ఆవలేది ఈవలేది. కర్మ అనే గీత ఎక్కడుంది, కాలం అనే గీత ఎక్కడుంది? అసలు ఉన్నది ఈశ్వరుడు అన్నవాడికి, ఉన్నది ఆత్మ అన్నవాడికి, ఉన్నది బ్రహ్మం అన్నవాడికి ఆవలా ఈవలా ఎక్కడుంది? తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, తల వంటిది బ్రతుకు ధనునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనుపై ఆశలేని తత్వమతికి. కొనిగితే పాపమేది పుణ్యమేది, కర్మమందు వనర ఫలమొల్ల నీ యోగికి. తగిన అమృతమేది, తనవగ విషమేది, తెగి నిరాహారి అయిన ధీరునికి. నిరాహారంతో మహేశ్వర, అందుకే మహేశ్వరుని గుర్తుకోమన్నాం, కాలపడవేయటం. ఆయనగా భేదం లేదు. భగవాననగా వేరి, బంధులనగా వేరి, వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. బ్రహ్మ సత్యం అనేటటువంటి వాడికి పగవారెవరు, బంధువులు ఎవరు? కాబట్టి అటువంటి వివేకాన్ని కలిగి ఉండాలి. వేవేలు విధులందు వెరబేరి మరబేరి, దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. కాబట్టి మనం ఎట్లా జీవించాలి? ఘనుడిగా జీవించాలి, తత్వమతిగా జీవించాలి, యోగిగా జీవించాలి, ధీరుడిగా జీవించాలి, వివేకిగా జీవించాలి. అప్పుడు ధన్యత 6వ లక్షణం. అంటే మానవుడు ఎలా జీవించాలి, ఈ 6 లక్షణాలు ఈ కీర్తనలో చెప్పారు. ముందు ఎలా జీవించాలి? ఘనుడిగా జీవించాలి, తర్వాత తత్వమతిగా జీవించాలి, ఆ తర్వాత యోగిగా జీవించాలి, ఆ తర్వాత ధీరుడిగా జీవించాలి, ఆ తర్వాత వివేకిగా జీవించాలి. అప్పుడు నువ్వు ధన్యత చెందుతావు. ఎప్పుడయ్యా ధన్యుడు? ఆ బ్రహ్మేశ్వర స్థితిని ఎవడైతే మోక్షం ద్వారా పొందుతాడో వాడే ధన్యుడు. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.